మంచివాడు. ఆయన మంచితనానికి మనం ఏమి చేసినా ఏమి చెల్లించినా ఎంతలాగా మనము ఆయనకి స్తుతి ఘనత ప్రభావాలు చెల్లించిన వ్యక్తిగతంగా నేను అంటాను, మనం ఆయనకి ఇంకనూ బాకీ పడి ఉంటాం, రుణం తీర్చుకోలేము. అందుచేత దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ విధంగా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్న ఇంటి వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆయన మంచి దేవుడిని మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తూ బాహాటంగా ఎంతమంది మధ్యలో దేవుడిని కొనియాడాలని మీరు ఈ సమయాన్ని కేటాయించినందుకు ఇది ఊరికనే పోదు. ఈ ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకి ఉండునుగాక. ఈ సమయంలో అలాగే వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. కొంచెం లోటుగా తలంచి కొంచెం ఆసక్తిగా ఈ వాక్యాన్ని మనము పట్టుకోగలిగితే, ధ్యానం చేయగలిగితే అనేకమైన ప్రత్యేకతలు ఈ వాక్యములో నుండి మనం పొందుకోగలుగుతాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు గనక చదివితే ఏమనంటున్నాడు ఒకసారి చూడండి అమ్మా. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశము స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. సరే, ఇప్పుడు ఈ రోజు ఈ వాక్య భాగంలో నుంచి మనము కొంచెం తెల్లంగా మీరు ఆలోచించేయండి. మొట్టమొదట యెహోషువ దేవుని చేత అభిషేకించబడిన వాడే ఇప్పుడు మామూలుగా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కానీ ఏవైనా మోషే గారి క్రింద ఉండి ఒక పని చేసేవాడిలాగా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఆజ్ఞాపించెను అనే మాట అక్కడ చదువుతాం. ఆజ్ఞాపించెను అంటే కొంచెం దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆధిక్యతలను బట్టి తాను ఒక గొప్ప వ్యక్తిగానే తాను ఉన్నట్టుగా ఆ ఒక్క వచనములో మనం చదువుతాం. రెండవదిగా అదే వాక్యంలో మీరు చదివితే దేవుడు మన పట్ల ఎంత మంచివాడు అంటే ఎన్ని దినాలలో మనం యోర్దాను దాటుతామని అంటున్నాడు. 3 దినాలలో కల్లా మనం దేన్ని దాటబోతున్నాం? అందరూ చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు. విత్ ఇన్ ద 3 days యూ విల్ బి క్రాస్ ద జోర్దాన్ అని అంటున్నాడు. యోర్దానును నువ్వు దాటడానికి 3 రోజులలో అంటే అప్పుడు ఈ మాట మీరు కొంచెం మళ్ళీ వినాలి. ఎందుకంటే చెప్పిన వాడు ఎవరు అంటే యెహోవా సెలవు ఇచ్చాను. దేవుడు ఏం చేశాడట? తన బిడ్డలకి సెలవు ఇచ్చాడని ఇది చెప్తున్నాడు. 3 రోజుల్లో కల్లా మీకున్న గడ్డుకాలం మారుతుందంటే నమ్ముతారా? గడ్డుకాలం అంటే మీకు అర్థమవుతుందా? యోర్దాను అనేది నేను యోర్దాను గురించి ఒక 10 రిఫరెన్స్ అన్నా చెప్తాను మీకు. కాకపోతే యోర్దానును దాటాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని మాట నమ్మితేనే జరుగుద్ది. ఈ దేవుని మాట నమ్మాలి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మాటను మీరు నమ్మే తీరాలి. అది క్రైస్తవుడికి ఉన్న గొప్ప భాగ్యం. అర్థమవుతుందా? అప్పుడు ఇందులో మనం చదువుకోగలిగితే 3 రోజుల్లో కల్లా మీరు యోర్దాను దాటుతారు అనేది దేవుడు తన బిడ్డలకి శుభకరమైన ఆనవాళ్ళే ఇచ్చాడు. అప్పుడు అడ్డే ఉండే ఆటంకాలే ఉండే ఒకవేళ ఏమైనా కష్టంగా ఉండేదన్నా అయినా కూడా వాటన్నిటి నుంచి మనం బయటపడడానికి ఒక్కటే ఛానల్ ఏంటంటే దేవుడు ఈ ప్రజలు కూడా ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. దేవుడు వారు కూడా ఉన్నాడు. అందుచేత వీళ్ళు 3 రోజుల కల్లా యోర్దాను దాటేస్తారు. అంటే యోర్దాను ఎవరు పడితే వాళ్ళు దాటేస్తారా అంటే చాలా కష్టం. మీరు బైబిల్లో చూడండి అమ్మా. మోషే గారు ఎంత గొప్ప ఆయన చెప్పండి. మోషే గారు దాటలేకపోయాడు. రీజన్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. అవి మనకి చెప్పలేదు. అవి మనకి ఏం తప్పు చేసాడబ్బా అని అనుకుంటాం. లేదండి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క మాస్టర్ ప్లాన్స్ మనకు అర్థము కావు. కానీ
నేను అంటున్నాను, చిన్న పిల్లోడిలాగా ఆ దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోతా ఉంటే ఇక ఆయన చేసుకొచ్చే కార్యాలు ఎంత అంత కాదు అని నేను అంటాను, అంతే. దేవునికి స్తోత్రం. సరే, మోషే గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇక మళ్ళీ నువ్వు అలాగా అనొద్దు, నువ్వు అక్కడికి వెళ్తాను అనే మాట అనొద్దు, లేదు అని ఖచ్చితంగా అతన్ని ఆపేశాడు. అయినా ఈయన లోపల ఏముంది, ఏదో ఒక రకమైన ఆశ ఉండి, అదేంటి ప్రభు అట్లీస్ట్ ప్లీజ్ లెట్ మీ నో అన్నట్టుగా ఏదో కాస్తంత తెలుసు, అలా అంత ఆశ ఉంటే కనుక కొండెక్కు, కొండ మీదకి ఎక్కాక అక్కడి నుంచి నువ్వు చూడంతే. అంతేగాని నువ్వు మాత్రం అందులోకి వెళ్ళడానికి ఛానల్ లేదు అన్నాడు. సరే, అప్పుడు ఎవరైనా యోర్దాను దాటాలి అంటే ఖచ్చితంగా వారికి ఎవరు తోడై ఉండాలి? దేవుడు. అమ్మ, దేవుడు కనుక మనకు తోడై ఉంటే 3 రోజుల్లో కల్లా మన సమస్యలు మారిపోతాయి అని నమ్మే వాళ్ళని దేవుడు దీవించుగా. 3 రోజులే. ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? 3 days he will be conquer అన్నట్టుగా 3 రోజుల్లో కల్లా దేవుడు మీకు పెద్ద కార్యమే, గొప్ప కార్యమే, అనుకున్న దానికన్నా గొప్ప కార్యము చేయువాడే ఆయన ఉన్నాడనేది ఇక్కడ వాక్యంలో చదువుతున్నా. ఈ వాక్యం నమ్మే వాళ్ళు కావాలి. ఇప్పుడు అర్థమవుతుందండి? ఈ వాక్యాన్ని ఏం కావాలి? నమ్మే వాళ్ళు కావాలి. ఎప్పుడైనా కూడా నమ్మా వాక్యాలు వినడం గొప్ప కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతా, మీరు వినువారు మాత్రమే ఉండక ఏం చేయాలంట? వినేదానిని కాస్తంత ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టడం మొదలు పెడితే విదిన్ ద 3 days 3 రోజుల కల్లా 3 రోజుల కల్లా మన సమస్యల్లో నుంచి, మన బాధల్లో నుంచి, మన కష్టాల్లో నుంచి, మనకున్న ఇబ్బందులలో నుండి దేవుడు మనకి సరళమైన ఒక మంచి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. అందుకు దేవునికి మహిమ, అందుకు దేవునికి స్తుతి, అందుకు దేవుడు హెచ్చించబడిన గాక. 3 రోజుల కల్లా నా జీవితాల్లో గొప్ప కార్యము చేయబోతున్నా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజుల కల్లా వెళ్ళిపోవాలమ్మా. 3 రోజుల కల్లా నా పనులు అవుతాయంటే నమ్ము, దేవుడు నీకే చెయ్యును గాక. నేను కూడా ఈ వాక్యాన్ని నమ్ముతున్నా. 3 రోజుల కల్లా నా ప్రభు అంటే నాకు చెయ్యలేదంటే అనేకమైన చేశాడు, కానీ ఇప్పుడు ఒక షరతుగా పెడుతున్నాడు. 3 రోజుల్లో నేను చేస్తాను అన్నాడు. 3 రోజులకి ముందు నువ్వేం చేయాలి అనేది ఒక 3 మాటలనే చెప్తాను. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారమ్మా. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. కూడా చదవనమ్మా. నిన్ను విడువను, ఎడబాయను. ఇబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును, ఈ దేశాన్ని నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. ఇప్పుడు ఇందులో 2వ పాయింట్ గా మనం గమనించాల్సింది, మొట్టమొదటి దేవుడు నీకు శుభకరమైన విషయం ఏంటంటే 3 రోజుల కల్లా నీ పని నేను చేసి పెడుతున్నాను అని అనగానే కాస్తంత ఉత్సాహంగా, కాస్తంత సంతోషంగా చెప్పిన వానికి మహిమ, ఘనత, ప్రభావం కనుగలాగిన నువ్వు నేను ఆ వాక్యానుసారంగా ఉండాలి అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరైనా కూడా 3 రోజుల కల్లా పెద్ద కార్యం చూడాలి అనుకుంటే ఆ 3 రోజులకు ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి అయ్యా నీ వలన ఏమంటే ఆయనకి ప్రత్యేకతలు కలగాలి. అవి మహిమ అవనే, ఘనత అవనే, ప్రభావమే అవనే, ఆయనకి స్తుతే గాని, కీర్తే గాని, ఘనతే గాని నీ వలన ఆయనకు చేరాలి. అర్థమవుతుంది? అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీకు మాటిచ్చాను, నేను నీకు సెలవిచ్చాను, నేను మీ పితరులకు చెప్పానయ్యా బాబు, అవి నేను నెరవేర్చడానికి నీ దగ్గరకు వస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజుల కల్లా మన కార్యాలు జరగడానికి మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీ కూడా ఉండను గాక, నీ కూడా కార్యము చేయను గాక. ఇది బయట వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండడానికి, ఇది నీకు సంతోషంగా ఉండడానికి ప్రభువే పూనుకొనును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఇదే అధ్యాయంలో 7వ వచనాన్ని
చదవండి ఒకసారి చూస్తారమ్మా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఆ. బహుధైర్యముగా ఉండి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన అండి ధర్మశాస్త్రం అంతటి చొప్పున ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున ఆ. చక్కగా ప్రవర్తించినట్లు ఆ. నీవు దాని నుండి కుడికి గాని ఏం ఎడమకు కాదు. గాని ఏం తొలగిపోకూడదు. కూడదమ్మా. ఒక రెండో పాయింట్ చూడండి సార్. ఇప్పుడు దేవుడు అని మనం ఎక్కువగా దేవుడి మీద ఆధారపడే వాళ్ళు బయట అటు ఇటు చూడడానికి ప్రయత్నాలు చేయకండి. అంటే అటు ఇటు అంటే అర్థం ఏంటి? వాళ్ళేం చెప్తారో వీళ్ళేం చెప్తారో, వాళ్ళందరూ ఆ విధంగా మాట్లాడతారు, వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడతారు. అలాంటివన్నీ వినగలిగితే కనుక నీకు ఇక్కడ పని జరగదు. ఇక్కడ ఒకటే పాయింట్ వచ్చింది ఏంటంటే, నువ్వు నాన్న చెప్పినట్టుగా నీ పితరులకి నేను మాట ఇచ్చాను. ఏమంటే మీ దేవుడు ఎవరి దేవుడు? అబ్రహాం ఇస్సాకు దేవుడిగా నేను చెబుతున్నా, నేను కూడా ఉంటున్నా. నువ్వు నా వాక్యాలు పట్టుకొని నడవడం మాత్రమే కాకుండా రెండో పని ఏంటంటే, వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఏమంటే వెనుకంజ వేయడమో, కుడి తట్టుకో ఎడం తట్టుకో ఏదో కొంచెం చేతులు చాపడమో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆధారపడడమో అవి వద్దు. ఎందుకంటే సరాసరి ఇప్పుడు ఎవరున్నారు రంగంలోకి? నేనే వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందో చాలా సందర్భాల్లో మన దేవుని పట్టుకొని బతుకుతూ ఉంటే వాళ్ళ వీళ్ళు మనల్ని కొంచెం వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ వైపు మనం వెళ్ళకూడదు. ఇందులో పాయింట్ మాత్రం వివరణగా చెప్పేది ఏంటంటే, నువ్వు ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. తెలుగులో రాసింది ఏంటమ్మా? తొలగిపోకూడదు. అటు కానీ ఇటు కానీ ఇంకెటైనా కూడా వెనకంజ వేయడానికి వీలు లేదు లేదు లేదు. ఎందుచేత 3 రోజులకల్లా నీ కార్యం చేయబోతున్నాడు. ఎవరైతే ఈ వాక్యాన్ని కాస్త పట్టుకొని ప్రార్థనలు మొదలెడతారో, విజ్ఞాపనలు చేస్తారో, దేవునికి మొరపెడతారో 3 రోజులు చాలు. అమ్మా బైబిల్లో మొత్తానికి నేను ఇప్పుడు 3 రోజుల గురించి వాక్యం చెప్పాలంటే చాలా ఉన్నదమ్మా. 3 రోజుల కల్లా చేసిన కార్యాలు ఇంత అంత కాదు. అలాగంటే ఒక ప్రత్యేకమైన వర్తమానం ఉంది. యోనా ఎన్ని రోజులు ఉన్నాడండి? ఎన్ని రోజులు ఉన్నాడు సార్? 3 రోజులు ఉన్నాడా? 3 రాత్రులు. మరి ఏమైందంటారు? దేవుడు మొదలుపెడితే 3వ రోజు కల్లా ఏం చేశాడమ్మా? నిజంగా చెప్తాడు. అంటే 3 రోజుల తర్వాత నువ్వు గొప్ప కార్యం చూడబోతున్నావు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా సరే ఇక పాతాళమంత లోతైన ఊర్ధ్వలోకమంత ఎత్తైన నా ప్రభువు కనుక కార్యము చేయడం మొదలు పెడితే ఆయనకి ఏదైనా సాధ్యమే. ఏదైనా ఏం సార్ 18-14 వచ్చినమ్మా ఎక్కడ మన ఆదికాండంలో చదువుతాం. ఏమని చదువుతాం? దానికి ఏదైనా దేవునికి ఏదైనా ఏమంటే దేవునికి ఏదైనా కష్టం అవుతుందా? అసాధ్యం అవుతుందా? ఏమంటే ఆయనకే సాధ్యం కాకుండా ఉంటుందంటే కాదు. ఆయనకి సమస్తము. ఇప్పుడు నీకు కార్యాలు జరగడానికి ఎన్ని రోజులు కావాలి? ఎందుకన్నాడో అన్నాడు ఆయన మాట చెల్లును గాక. అది నీ విషయమే నువ్వు ఇష్టపడితే కనుక నీ విషయంలో చెల్లును గాక. నా విషయంలో 3 రోజుల్లో కార్యాలు అవ్వాలి. నా విషయంలో ఏమంటే ఎంత మంచి దేవుడు అంటే ఆయన చాలా మంచి దేవుడు అబ్బా. మీరు ఆలోచన చేసే కొద్దీ ఆయన ఇంకా గొప్పవాడిగా నీకు ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అంచేత ఆలేళ్ళు మాటలు ఇప్పుడు మధ్యలో పెట్టుకొని ఇంత దూరం ప్రభు దగ్గరికి వచ్చి కాడి మీద చేయబట్టి ఏ రేసన చేత వెనక్కి తిరిగామంటే అస్సలు ఇది ఎలా ఉంటుందంటే బాల్తో పడ్డామంటే తిరిగి లేవడానికి ఎవడో సాయం చేయలేడు. కాబట్టి అప్పుడు అవమానం పాలవుతా. అందుచేత 1వ పాయింట్ ఏంటట? ఫస్ట్ పాయింట్ లో దేవుడు నీకు 3 రోజుల్లో కార్యాలు చేయడానికి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవునికి స్తుతి చెల్లించడం మొదలెట్టండి అబ్బా. మహిమపరచడం చెయ్యండి అబ్బా. ఏంటి ప్రభా ఈ పరిస్థితుల్లో కూడా నేను మహిమపరిస్తేనే కానీ నీకు సంతోషం ఉండదని ఆ బేసిక్లోకి పోకండి. ఆ స్థితిలో కూడా నువ్వు ఆయన గణపరిచే వాడిగా ఎలా ఉన్నావు అని చెప్పి ఆయన ఆశ్చర్యపడి కార్యాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ పాయింట్ చెప్తాను. 3వ పాయింట్ ఇది ఏంటంటే అమ్మా 3వ అధ్యాయం అమ్మ 5వ వచనం ఒకసారి చదువుతారా? అదే యెహోషువ గ్రంథం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అని ఇక్కడ మీరు ఒక్క మాట ఏనండమ్మా. 3వ పాయింట్ దేవుడు మీకు 3 రోజుల కల్లా కార్యం చేయడానికి మీ నుంచి దేవుడు ఎదురు చూసేది ఏంటి? 1 వాక్యానుసారంగా ఉంటున్నావా లేదా? 2వది కుడికి గాని ఎడమకి గాని తొలగిపోతున్నావేమో అని ఆయన ఇది కూడా గమనిస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? మీకు అర్థమవుతుందా? ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టాడండి. నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో ఆ ఇల్లు కట్టడానికి నన్ను అంటే ప్రార్థన చేయడానికి పిలిచాడు సార్. ఆ దగ్గర 6-7 అంతస్తులు కట్టారు.
కట్టిన తర్వాత ఆ ఇల్లు ప్రారంభించడానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ తనకు సంబంధించిన వాళ్ళు వేరే లోక ప్రకారంగా ఉన్న వాళ్ళని కూడా ఆయన పిలిచారు. అంటే వాళ్ళు ఎలాగున్నారు అంటే, బాబు నువ్వట కదా పాస్టర్ గారు అని నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఎవరు ఇక్కడ ఉన్న టీము వాళ్ళు ఇంత పెద్ద గుమ్మడికాయ పట్టుకున్నారు, పట్టుకున్నట్లే ఇంకా అంతా రెడీగా ఉన్నారు ఆ టీము. నువ్వు కూడా పిలువబడ్డావు కదా, అదే నువ్వు దేవుని మనిషి వాటి కదా, నీ పని నువ్వు చేసేసుకొని ఆయన చేసుకొని పో, ఆ తర్వాత మేము చేసుకుంటాం అన్నాడు. అంటే అప్పుడు ఎవరిని పిలిచినట్టు వాళ్ళు ఆలోచన చేయండి. అప్పుడు నేను అయ్యని అడిగాను, ఏంటంటే అయ్యారు అంతమంది నన్ను పిలిచారు, మరి సేవకులుగా నన్ను ఒకటి పిలిచారు, ఏంటంటారు అంటే, అయ్యారు ఈ ఫార్మాలిటీ అలా ఉంటుంది, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి సార్ అన్నారంటే. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంటే, ఏమంటే నేను అట్లాగే నిజంగానే ప్రభువా ఇది ఆశీర్వాదమైన, ఇది సంతోషమైన, అసలు ఇది నాకేం అర్థం కావట్లేదు, నీ పేరు మీద మాత్రం మరి నేను వచ్చాను, ప్రార్థన చేసి వెళ్తున్నాను, నేను చేసినందుకు ఇక్కడ ఏదో కార్యం చేస్తామని కాదు, కానీ అసలు వాళ్ళు నీ పట్ల ఎంత వైరాగ్యం అక్కడ పెట్టే కదా నీకు కార్యం. ఆ తర్వాత పడ్డ బాధలు నాకు తెలుసు, తర్వాత ఆయన ఎంత ఇదైపోయాడో నాకు తెలుసు. కానీ నేను అప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది. వాక్యం అనే దానికి విలువ ఇవ్వకుండా మీరు చాలా కార్యాలు చేశారు, ఇవన్నీ కలిపి మూట కట్టుకునే రోజు రాబోతుంది, జాగ్రత్త అని అలసి వచ్చింది. అంటే ఎట్లా అయిపోతున్నారంటే ఫార్మాలిటీస్ కోసం, ప్రజల కోసం కూడా కొన్ని చేయాలి, అలాగే మనుషుల కోసం చేసేది కాక దేవుని కోసం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అన్ని పక్క పెట్టేసే, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, నేను చెప్పిందే నువ్వు చేసుకురా. ఇప్పుడు మూడవది ఏమంటాడంటే, నేను నీ కార్యాలు చేయడానికి నువ్వు పరిశుద్ధమైన వాడుగా నిలబడాలట. దేవునికి స్తోత్రం. రేపు జరగబోయే కార్యాలకి మీరు ఏం కావాలి? సరే 3 పాయింట్లు చెప్పండి. ఒకటి వాక్యానుసారంగా బ్రతకడం, రెండవది చెప్పాలి కుడి అడుగులకు అటు ఇటు వెళ్ళకండి, మూడవది ఇవి నిజం చెప్తున్నాను, ఎందుకంటే దేవుని వాక్యం నీ కూడా ఉంటేనే దేవుడు నీతో ఉన్నాడు. వాక్యం లేకుండా దేవుడు నా కూడా ఎందుకు ఉండాలి? దానివల్ల ఇబ్బంది, అది ఏ ప్రమాదమో చొచ్చుకొస్తుందే తప్ప అది ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకోసం నేనేమంటానంటే వాక్య ప్రకారంగా ఉండడం ఎట్టి పరిస్థితుల్లోనూ అది మనకు అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఒక పాయింట్ ఏంటంటే, 3 రోజుల కల్లా నీ కార్యాలు చేయడానికి, 3వ రోజు కల్లా నీ కార్యము జయముగా ముగించడానికి, దానికి ముందు చేయాల్సిన 3 కార్యాలు మీరు మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ వాక్యంలోకి వెళదాం. అది 3వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 3వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం ఏమని రాశాడు అమ్మా? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. ఏ దేశం అమ్మా? మంచి దేశం. విశాలమని రాయండి. ఏ దేశం? విశాలం అనేది ముందు అక్కడ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, దేవుడు మనకి మంచి దేశాన్ని ఇస్తాడు, మంచి దేశాన్ని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? మంచి దేశాన్ని ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే, ఈ 3 చిన్న పనులయ్యా. ఒకటి వాక్యానుసారంగా నువ్వు బతకడం, నడవడం, జీవించడం అలవాటు కావాలి. రెండవది ఏం కావాలంటాడు? నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ అటు ఇటు వెళ్ళొద్దు. మూడవది నువ్వు చేయాల్సిందల్లా పరిశుద్ధంగా మెయింటెనెన్స్ చెయ్యి. ప్రభువు నీకే పెద్ద కార్యం, గొప్ప కార్యం, బలమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం నీకు చేయను గాక. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఏమన్నాడో తెలుసమ్మా? విశాలమైన మంచి దేశములకు నిన్ను అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి. ఎవరు దిగి వచ్చారు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఎవరి కోసం దిగి వచ్చాడు? 3 రోజుల్లో కార్యం చేయడానికి ఎవరు దిగి వచ్చారు? ఎవరు దిగి వచ్చారు? ఆలోచన చేయండి సార్. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు మనకు వాక్యాలు 1, 2 ఎన్నో మనం చూడగలుగుతామే.
ఇంత గొప్ప దేవుడు ఇదిగో ఎవరెవరిని గెంటేయాలి, ఎవరెవరిని అక్కడ తొలగించాలో, ఎవరెవరిని నీకు కనబడకుండా చెయ్యాలో, ఎవరెవరికంటే నువ్వు గొప్పవాడిగా కనబడాలో దేవుని ఉద్దేశం కలిగి నీ పట్ల గొప్ప కార్యం. ఏ కార్యం అమ్మా? పెద్ద కార్యం. ఏ కార్యం అమ్మా? చాలా ఆశ్చర్యపడేటట్టు కార్యం. ఎలాంటి కార్యం అంటే అవతలోనికి కంటి చూపు తప్ప నోటి మాట ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కార్యాలు చేసే దేవుడు. ఏమండి? అడుగు వాటి కన్న ప్రభు, అడుగు వాటి కన్న ప్రభు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా పాపము తొలగించెను. ఊహకు మించిన కార్యములు, ఊహకు మించిన కార్యములు మహాప్రభు నడిగిన నెరవేర్చును, మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు యేసే నా పాపము తొలగించెను, యేసే నా శాపము తొలగించెను. ఓ సత్యదేవుడా, నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా. సర్వదా నిన్ను కొనియాడెదా, సర్వదా నిన్ను కొనియాడెదా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆశ్చర్యకరుడు సమస్త కార్యములు చేయగలిగిన దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజుల కార్యం జరగాలి? 3 రోజుల కార్యం చేయడానికి, దేవుడు చేయడానికి నిన్ను కోరుకునేది ఏంటంట? 1 వాక్యానుసారంగా, 2 అటు ఇటు వెళ్ళొద్దు, 3 పరిశుద్ధంగా ఉంటే కనుక ఆయన నీ కోసం విడవకూడని ఆకాశ మహాకాశంలో వదిలిపెట్టి ఆయన నేను నీకు ఈ వాగ్దాన దేశమునకు తీసుకువెళ్ళడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. నీ కోసం దిగి వచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు దిగి వచ్చిన యేసు ప్రభువును బట్టి వందనాలు. ఆయన దిగి వచ్చి ఎక్కడ ఉన్నా కూడా మంచి సమరయుడులాగా నీకు మేలు చేయడానికి వచ్చాడు కనుక దిగి వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడమ్మా ఆయన? ఎవరి కోసం? ఒక్కడితో చెప్తున్నారా? నా కోసం వచ్చాడు. నీ కోసం వచ్చాడా? చూడు లాభం ఉంటా ఉంటుంది ఇది. ఎవరి కోసం వచ్చాడు? నా కోసం, మనందరి కోసం. బాబు ఇది అర్థం చేసుకోవడం అమ్మా, మనం ఏదో అనుకుంటాం, లోకానికి ఇది అర్థం కాదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు పని పూనుకుంటున్నాడు. వీరత్వముతో కూడిన కార్యాలు, గొప్ప కార్యాలు, ఏమంటే ఆలోచించడానికి అంతుపట్టని కార్యాలు చేయువాడే నీ కోసం వస్తాయి. కానమ్మా నీ కోసం దిగి వస్తే ఇప్పుడు ఏమడ్డు వచ్చింది? అక్కడ యోర్దాను ఉన్నది. ఏదడ్డు వచ్చింది? అందరూ చెప్పండి అబ్బా. యోర్దాను అనగానే మొట్టమొదట అకస్మాత్తుగా మీద పడే లక్షణం దానికి ఉంటుందట. యోర్దాను అంటే ఏంటి అర్థం? అకస్మాత్తుగా అంటే చెప్పి రాదది, ఒకేసారి అమాంతంగా మన మీద పడిపోయి కబలించాలనే స్వభావము దానికి ఉంటుందట. యోర్దాను గురించి చెప్పాలి అంటే యోర్దాను ఉన్న ఏరియాలో సింహాలు ఉంటాయని బైబిల్ 4-5 పాయింట్లు చెప్తాను, ఎందుకంటే మంచిది. యోర్దాను గురించి ఒక 4-5 పాయింట్లు మనం విందాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం ఏమండి అక్కడ 49-19వ వచనంలో అక్కడ శత్రువులు ఉంటారు అనేది ఒక మాట రాశాడు. ఏది? యోర్దాను దగ్గర ఏముంటారట? ఏముంటారు చెప్పండి అమ్మా. ఇర్మియా గ్రంథం 12-5వ వచనంలో మీరు చదివితే గనక అక్కడ ఏముంటారట? అమ్మ ఒకసారి చదువుతారా? ఇర్మియా 12-5వ వచనం. దేవునికి స్తోత్రం.
నీవు హల్లెలూయా. పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, ఆ, నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు. ఆ, నెమ్మది గల స్థలమున నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, ఆ, యోర్దాను ప్రవాహముగా ఎలా వచ్చినప్పుడు వస్తుందమ్మా నీవేమీ యోర్దాను? చేయదు. ఎలా వస్తుందమ్మా యోర్దాను? ప్రవాహంలో వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటున్నాడు. అంటే యోర్దాను మామూలుగా అంటే సింహాలు తిరుగుతాయి. ఒక మాట అది ఎక్కడంటే ఇంగ్లీష్ బైబిల్లో చదివితేనే ఆ మాట ఉంది. 50:44 ఇర్మియా గ్రంథంలో మీరు చదివితే కనుక ఏమండి అక్కడ ఇంచుమించుగా మీరు చూడాలంటే ఏమండి భయంకరమైన కొండలు లోయలు కలిగి అక్కడ ఎక్కడి నుంచో ఆ స్పీడ్గా వరదలాగా ప్రళయంలాగా వస్తా ఉంటే దానిని ఆపుకోవడానికి అది నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? అంటే నువ్వేమో ఇప్పుడు యోర్దాను దాటకపోతే మంచి దేశంలోకి వెళ్ళాం. మంచి దేశానికి వెళ్ళాలంటే ఇప్పుడు అడ్డొచ్చింది ఏది? యోర్దాను. యోర్దాను ఎలాంటిదంటే శత్రువులు చుట్టూ మూకుంటారట. మన విరోధులు అందరూ ఉంటారు, వాళ్ళ మధ్యలో నువ్వు పైకి రావాలి సార్. సింహం లాగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో నువ్వు పైకి రావాలి సార్. నేను ఇంకా చెప్తున్నా అమ్మ, ఇర్మియా గ్రంథం ఇదొక వచనం చదవండి. 40:23 వచనం చదవమ్మా. అది మరీ ఆశ్చర్యంగా ఉన్నటువంటి వాక్యంగా ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి అమ్మా అదొకసారి. 40:23 ఇర్మియా గ్రంథంలో లేదమ్మా. ఓకే, ఓ ప్రైజ్ లార్డ్. సరే, యోబు గ్రంథం చదవండి. నేను ఇర్మియా అంటున్నాను, సారీ క్షమించండి. యోబు గ్రంథం 40. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. ఏదమ్మా మళ్ళీ చదవమ్మా. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది నదీ భయపడదు. ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము అది పొంగి అనే దగ్గర నీ పేరు ఎట్టేసుకో బాబు. అది నువ్వు కంగారు పడవట, ఎవడు భయపడవట. చదవమ్మా. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చిన యోర్దాను నది పొంగి నీ నోటి మీదకి వచ్చినా, నీ నోటి దగ్గరికి వచ్చినా కూడా ఏం కాదట. అమ్మా వచనానికి కొంచెం బాగా జాగ్రత్తగా గుర్తుపట్టండి. ఎందుకైనా మంచి మళ్ళీసారి చదవమ్మా. వినండి వినండి. ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నా, ఎవరు భయపడరట? ఏమండి మీరు పాట పాడతారు. యోర్దాను పొర్లి వచ్చిన ఎర్ర సముద్రము పొంగి పొర్లిన భయము లేదు మనదే, భయము లేదు జయము మనదే. పాడేదము హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసురాజు సంగీరా హోసన్నా గీతం పాడువో. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా పంపించువో. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసురాజు మధురాజే త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. ఆ పాట అట్లా లేదు, తెలుగులో అలా ఉంది. తమిళ్ ఎలా? యేసురాజు మున్నే సెల్గిరా హోసన్నా గీతం పాడువో, వేగం సెన్రిడువో హోసన్నా. అదే అక్కడ ఎలా ఉంటుంది అంటే యేసురాజు ముందు వెళ్ళును అట్లా ఉంటుంది. ఇక్కడ వేరుగా రాసేసారు. యాక్చువల్ ఇది తెలుగులో చార్లెస్ గారు నేను కష్టపడి రాసాం. ఇది మనకి ఇట్టయ్యేలోపల బయట పెద్దోళ్ళందరూ కలిసి పాడారు. సరే, ఏదైనా మీనింగ్ అక్కడ మారిపోయింది. కానీ నేను ఒకటే చెప్తున్నా, యోర్దాను పొర్లి వచ్చిన పొంగి వచ్చిన నీ నోటి మీదకి వచ్చినా కూడా నీకేమి రాకూడదట, భయము. అంతేనమ్మా. చెప్పండమ్మా, చదవండమ్మా. మళ్ళీ ఒకసారి అందరూ తీస్తారా వచ్చినాన్ని? చదవండమ్మా. ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి
దాని నోటి యుద్ధకు వచ్చినను అది ధైర్యము విడువదు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యము విడువదు. ఎందుకంటే 3 రోజుల కల్లా నీకేం కావాలి? కార్యము జరగాలి. ఎన్ని రోజులకమ్మా? ప్రభు దగ్గర అడుగుదాం సార్. 3 రోజుల కల్లా అనే మాట ఆడెవరికో చెప్పింది కాదు ప్రభువా. ఈ రోజు కూడా అదే వాక్యం సజీవంగా ఉంది కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, మా యొక్క ఫ్యామిలీలో ఇప్పుడు ఈ ఇంటి వారు పెట్టుకున్నారు. ఈ మీటింగ్ వీళ్ళకే దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ హాజరైన మనకే ఈ కోటలో. అందుచేత ఈ ఆశీర్వాదాలు మీ మీదను, మీ పిల్లల మీదన, ఇంక్లూడింగ్ చెప్పే నా మీదను, నా కుటుంబం మీదను కూడా ఉంటుంది కాక. 3 రోజుల కల్లా కార్యం చేసే దేవుడు నా ముందు వెళుతూ వచ్చాడు కనుక, దిగి వచ్చాడు కనుక ఎనలేని మహిమ, ఘనత, ప్రభావం తనకే కలుగును గాక, తనకే కలుగును గాక, తనకే కలుగును గాక. హోసన్న నీకు జయం, హోసన్న నీకు జయం, హోసన్న నీకు జయం. ఎందుకంటే మా ముందు మాకు కావలసినవన్నీ సిద్ధపరిచి మాకు ఇవ్వాలని ముందుకొచ్చావు కనుక అదే మాకు చాలా అని ప్రభువు దగ్గర. అమ్మ న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం ఇంకొక వచనాన్ని కూడా చదువు, 5వ వచనాన్ని ఒకసారి చదువుతారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి అమ్మా ఒక్కసారి. ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడు అని అతనిని అడిగిరి. చూడండి జనరల్ గా ఏంటంటే యొర్దాను నది దాటాలి అంటే అది ఉరకలు వేసుకొని వచ్చేస్తుందట. ఏమంటే అది గంభీరంగా మనుషుల మీదకి వచ్చేస్తుందట. అక్కడ సింహాలు తిరుగుతాయి. అక్కడ ఏమండి మీకు నేను చెప్పి శత్రువులు ఎంతో మంది. అర్థమవుతుందండి? దాటొచ్చేటప్పటికల్లా కూడా అలిసిపోయి ఉంటారేమో, వెంటనే ఏదో ఒకటి చేసేద్దాం వీళ్ళకని, అలాగని ఎలాగని ఉంటే ఇక్కడ నీకు మేలు చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. అమ్మ ఎవరు దిగి వచ్చారమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా, మంచిగా చెప్పండి అమ్మా, అది చెప్పండి అమ్మా. అమ్మ నీ కోసం ఆయన దిగి వచ్చాడు కాబట్టి నువ్వు అలిసిపోవు. దేవునికి స్తోత్రం. సౌమ్యసంగవు. దేవునికి స్తోత్రం. కానీ నీకు సహాయం చేసేవాడు మనిషి కాదు, పై నుండి నీకు సహాయం చేయడానికి దిగి వచ్చాడు కనుక ఆయన దిగి వచ్చిన తర్వాత కొర ప్రాణంతో ఉన్నవాడు కూడా మళ్ళీ ఎవరిని మళ్ళీ కోలుకోవడానికి చాలా ఉంది. అందుచేత నువ్వు మునిగిపోవడమో, అక్కడే నువ్వు ఉండిపోవడమో, కృషించిపోవడమో ఉండదు. దేవుడు నిన్ను ఆదుకోవడానికే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు నీ కొరకే దిగి వచ్చాడు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీకు దేవుడు ఇవన్నీ చెయ్యాలి అని అనుకున్నప్పుడల్లా మీరంటూ చేయాల్సిన కార్యాలు చెప్తారా? 3 పాయింట్లు చెప్తారా? ఒకటి, ఎప్పటికీ దేవుని పిల్లల్లో కార్యాలు అవడానికి కారణం వాక్యమే కారణం. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదువుతాం. ఆయన మనకు మేలు చేయడానికి దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు అనగానే నీ బతుకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. అనేక మంది నిపుణపోవాలి, అనేక మంది బిత్తరపోవాలి, అనేక మంది ఆశ్చర్యపడాలి. ఎందుకంటే వీరు దేవుడు పూజార్హుడని చెప్పబడే మాట నెరవేర్చబడిలాగిన దేవుడు నీ కొరకు కార్యములు చేయడానికి 3 రోజులు నానా నేను నీకోసం చేస్తున్నా, నేను దిగి వస్తా, నేను నడుస్తా, నీకోసం నేను నడుస్తా. నిన్ను వదలడం కానీ, నిన్ను ఎడబాయడం కానీ జరగదు, జరగదు, జరగదు. మోషే గారికి తోడుగా ఉన్నట్టు నీ కూడా ఉన్నాను, నడిపించు చక్కగా అన్నాడు. అమ్మ ఇప్పుడు కార్యం చేసేవాడు ఆయన, చెప్పేది ఎవరు? యెహోషువ లాగా సేవకుడు ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు. మీరు నమ్మండి, అటు ఇటు తిరగొద్దు. ప్రార్థనలో కూడా సందేహంగా, అనుమానంగా ప్రార్థనలు చేయకండి. ఎందుకంటే నేను ప్రార్థన గురించి మంచి టాపిక్స్ ముందు రోజుల్లో చెప్పాలనే ఆశ ఉంది. కాకపోతే దేవుడు సహాయం చేయును గాక. ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత ఎన్ని జాతులు ఉన్నారమ్మా? 7 జాతులు. అంటే వాళ్ళు ఏమన్నా మామూలు ఎలాంటి వాళ్ళు? ఏమండి ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను. ఒకటి, అక్కడ మీరు బైబిల్లో 7 జాతులు ఉన్నారు కదా, వాళ్ళు అంతమంది ఉన్నా కూడా నిన్ను ఏమండి వాళ్ళు ఓడించలేరట. ఎందుకో చెప్పండి. ఓ మాట చెప్తాను. ఒక్క వచనాన్ని మనం చదువుదామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం నిర్గమకాండం 17వ వచనాన్ని ఒకసారి చదువుతారమ్మా. ఏమని అంటున్నాడు అక్కడ?
17వ వచనం. ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదొక్క మాట ఇలా గుర్తుపట్టండి. ఈ పాయింట్ లో మీరు చదివితే దేవుడు దిగొచ్చాడు కదా. ఇది కూడా అమ్మ లేవీకాండం 25:38 వచనం ఒకసారి చూడండి అమ్మ. అక్కడ ఏమంటాడు? అక్కడ దేవుడు ఏం చేశాడు? అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడు అగునట్లు. అమ్మ ఎవరిస్తున్నారమ్మా? కనాను దేశానికి తీసుకెళ్లేది. కనాను దేశం అంటే మంచి దేశం అమ్మా. ఏ దేశం? అది ఎవరిస్తున్నారని రాశాడు ఇక్కడ. ఎవరిస్తున్నారు అమ్మా? నీకు మంచిది అనుభవించడానికి ఎవరు ఇవ్వాలి సార్? పొందుకోవడానికి ఎవరు ఇవ్వాలి సార్? మీరేదో అనుకుంటున్నారు, బయట వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని పిల్లలకి ఏదైనా ఆయన నుండి వచ్చును కాక, ఆయన నుండి కలుగును కాక. ఆయన నుండి వచ్చినది వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు యోగ్యులను గుర్తించి ఇవ్వడానికి వచ్చాను. ముందేమో నడిపించడానికి వచ్చానన్నాడు, దిగి వచ్చాను అబ్బాయి కోసం అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఏమంటే ఆ యోర్దాను దాటిన తర్వాత మంచి దేశం ఇవ్వడానికి నేను వచ్చాను. ఏ దేవుడైనా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. దేవుడికి స్తోత్రం. సరే, ఏమంటే దిగి వచ్చింది దారి చూపించడానికి, తీసుకెళ్ళడానికి. తర్వాత ఇప్పుడే ఉంటాడు, అది నేను మీ చేతులకి ఇస్తున్నాను అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళంతా ఎంత గట్టోలో నాకు అనవసరం అబ్బా, తొలగించేవాడు మాత్రం గట్టుడు వాళ్ళకన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శత్రువులు ఎదుట ఏం చేస్తాడు? ఎంతమంది శత్రువులు ఉంటే ఎవరికి కావాలంటారు? ఎంతమంది ఉంటే ఉండిగాక. కడుపు నిండా అన్నం పెట్టేవారు ఎవరు అంటే ఏమండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు. ఒక మాట. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చదువుదామా. ఇది 6వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం చదవండి అమ్మా. 6వ అధ్యాయం ఏమండి? 6వ అధ్యాయం 8వ వచనాన్ని ఏమంటున్నాడు అక్కడ? ఏమండి? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదని. అమ్మా ఎవరమ్మా ఇది ఇచ్చేది? మిమ్మల్ని రప్పించింది ఎవరు? అక్కడ పాయింట్ ఉందమ్మా. రప్పించింది ఆయనే, ఇచ్చేది ఎవరు? ఆయనే. అనుభవించడానికి భాగ్యం ఎవరు కలిగి చేయాలి? ఆయనే. ఎన్ని రోజుల్లో చేయాలంటాడు? అమ్మా యోర్దాను లాంటిది నజరేయుడిని యేసును కొట్టివేయబడును గాక. సింహాలున్నా, శత్రువులున్నా, విరోధులున్నా, ఏమండి ఎంత మంది మనకు వ్యతిరేకులున్నా వీళ్ళందరినీ పటాపంచులు చేసుకుంటూ ఆయన తన బిడ్డలను చక్కగా ఏం చేయాలనుకున్నాడు? వాగ్దాన దేశంలోనికి తీసుకురావాలంటున్నాడు. అందుచేత ఆ దేశాన్ని మీ చేతుల్లో ఇచ్చేటప్పుడు మీరంటూ చేయాల్సిన మళ్ళీ ఉన్నాయి. చిన్న చిన్న పాయింట్లు చెప్తా. కాకపోతే ముందు నాకు అక్కడ ఉన్న అంత బలమైన మనుషులను ఎన్ని రకాలు? 7 రకాలు 7 అర్థాలు ఉన్నాయి. అవి ఒకవేళ కుదిరితే మనం చూద్దాం. కాకపోతే అంత భయంకరమైన, అంత బలమైన అలాంటి మనుషులను పటాపంచులు చేసుకొని వచ్చి నిన్ను ఏదో కోడి పిల్ల అప్పుడే పిల్లను పొదిగి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెడుతున్నట్టు? ఏమండి? అతను రెక్కల కిందకి దాచుకుంటూ ఉంటే పైన గ్రద్దలు ఉన్నాయి, 7 జాతులలో ఉన్నారు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఏదైనా చేసేవచ్చు. కానీ కోడిపెట్ట ఎలాగైతే పిల్లల్ని కాపాడుతుందో అలాగా తన పిల్లల్ని కాపాడేవాడిగా నేనేమంటానంటే నువ్వు అనుభవించదువుగాక, నువ్వు పొందువుగాక, అడ్డు ఆటంకాలను తొలగించుగాక. సర్వశక్తి కలిగిన దేవునికి ఇది సాధ్యం అని నమ్మి 3 రోజుల్లో నీ కార్యాలు జరగాలి. ఎన్ని రోజుల్లో? అప్పుడు తీరును గాక, సమస్యలు తీరును గాక, అది శాపమైన కొట్టుకుపోవును గాక, అది బలహీనతైన కొట్టుకుపోవును గాక, అనుమానమైన కొట్టుకుపోవాలి. ఇది సాధ్యం కాదు, ఇది కష్టంగా ఉందంటే అందులోనే ఆయనకి విశాలమైన మంచి దేశములకు నడిపించి దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇరుకులో విశాలత ఇచ్చే దేవుడికి స్తోత్రం. అడ్డు ఆటంకాలు తొలగించుకోవడానికి స్తోత్రం. నా విషయంలో నువ్వు దిగి వచ్చినందుకు స్తోత్రం. మాకు నువ్వు అన్నయ్య ఇచ్చినందుకు స్తోత్రం. నా విషయంలో మాకు మమ్మలను పిలిచి రప్పించిన దేవా, అన్యులుగా ఉన్న కాలం ఒకటైతే దేవుని పిల్లలుగా మారిన తర్వాత దేవుని కార్యాలు ఆశ్చర్యముగా మన జీవితాల్లో ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇంకొక వచనాన్ని కూడా చదువుదా. ఇది ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుతారమ్మా.
ఆదికాండం 50వ అధ్యాయం యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి, అమ్మా ఏ దేశంలో నుండి, అమ్మా ఐగుప్తు దేశంలో నుండి తప్పకుండా మిమ్మలను ఏం చేస్తాడు, వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? చదవండి అమ్మా. దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి చేసిన దేశమునకు తీసుకొని పోవునని చెప్పాను. ఆ దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి. ఈయనకి ఎలా తెలుసు అంటే చెప్పండి, ఇప్పుడు ఏమండి మ్యాటర్ చెప్పండి సార్ నాకు. యోసేపు గారి కథ ఇక్కడ. యోసేపు గారి గురించి మనం చదువుతున్నాం. ఏమండి యోసేపు గారికి ఏం తెలిసి ఇలా మాట్లాడాడు చెప్పండి. ఒక్కసారి మనం అలాగ ఆలోచన చేద్దాం. యోసేపు గారు ఆయన తన ప్రజలతో చెప్తున్నాడు, అరే నా కాలం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను దేవుని దగ్గరికి, మీరు పని చేయండిరా, రేపు అనే రోజు ఖచ్చితంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీకోసం దిగొస్తాడు, మిమ్మల్ని పిలిచింది ఆయనే కదా, మీ విషయంలో దేవుడే కదా ఇప్పటి వరకు పనిచేశాడు, మరి ఆయనే మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే వాగ్దాన దేశానికి తీసుకెళ్తాడు అంటే, ఏమండి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడా కాదా? ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పుడు పనులు? గట్టిగా చెప్పండి అబ్బా, ఎన్ని రోజులు? మాట ఇచ్చిన దేవుడు ఎవరికి? నీకు నాకు మాట ఇచ్చాడు, రప్పించాడు, పిలిచాడు, ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? వాగ్దానాలు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత నమ్మే వాళ్ళకి కార్యాలు పొలోమను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అమ్మ పెద్ద పెద్ద అడ్డులు ఆటంకాలు అవలేలగా తొలగించేవాడు ఆయన. యోర్దానును మనకెదుట అడ్డు రాకుండా అన్ని లక్షల మందిని తీసుకువెళ్ళాలి అంటే చిన్న మాట అంటారా? ఏమన్నా అన్ని లక్షల మందిని వీళ్ళందరినీ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలంటే మీకు నేను ఈ మాట చెప్తున్నాను, మీరు నమ్మడం ఒక్కటే అలవాటు కావాలి, వాక్యాన్ని పట్టుకొని బ్రతకడం అలవాటు కావాలి. రెండవది నేనేమంటానంటే, వాక్యాన్ని పట్టుకోవడం మాత్రమే కాకుండా అటు ఇటు వాళ్ళ మాట వీళ్ళ మాట నమ్మకండి. అమ్మ ఇప్పుడు సేవకులు ఎంతో కష్టపడి వాక్యం చెప్తారు, మీకు ఎవడో వచ్చి ఆ వాక్యాలు అలాగే చెప్తారు కానీ ఎవడో ఒక వాళ్ళు సరైన వాక్యం చెప్పనోడు కూడా అలా చెప్పారు అనుకో, మీరు అలా నమ్మద్దు. దానివల్ల నేను గమనిస్తున్నా, ఒక ఆయన అలాగే నమ్మి మందిరం మానేసి చివరికి ఆయన జీవితంలో ఏమండి నేను ఆయన ఫ్యూనరల్ కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. బాధ అనిపించింది. ఎందుకయ్యా మందిరం మానేసావు? ఎందుకయ్యా అంటే, ఏమండి ఆయన వేరే వెర్షన్ చెప్పాడు, కానీ ఆయన మేలు అనుభవించలేక, ఏమండి ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏమండి స్థలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ ఏం కాలేదు అనుభవం. యోర్దానులాగా అడ్డొచ్చాడు ఎవడో కానీ. నేను చెప్తున్నా, యోర్దానులాగా అడ్డొచ్చే వాళ్ళు ఉంటారు, వెళ్ళనివ్వకుండా చేసే వాళ్ళు ఉంటారు, సింహంలాగా అక్కడ వదిలే వాళ్ళు ఉంటారు, విరోధులు ఉంటారు. అకస్మాత్తుగా మీదడిపోతారు సార్ వీళ్ళు. అకస్మాత్తుగా అంటే మీకు అర్థమైందా? యోర్దానుకున్న చెడు లక్షణం ఏంటంటే, ఏమన్నా చెప్పి రాదు, ఒక్కసారి పొర్లుకొని వస్తుంటే ఆ ఉరకలకి ఆ పొంగుకి దానికి ఎవడైనా కొట్టుకుపోతాడట. బైబిల్లో సవాలుగా రాశాడుగా, ఎవడైనా నిలబడగలుగుతాడా అంత స్పీడ్గా వచ్చే యోర్దాను నదికి? అంటే మామూలు కాదు, ఏదో ఉంది, కానీ దానిని కూడా సముద్రపు పొంగును అణిచే దేవుడు నీ కోసం దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడో ఆయనకు మహిమ కలుగునుగాక. ఎంతో మంచి దేవుడు అబ్బా. సరే, ఇప్పుడు ఎన్ని జాతులలో అడ్డుపడ్డారట? 7 జాతులు. 7 జాతులు అనేది ఒక్కొక్కటి వినాల్సిందే. కానీ నాకు ఒక్క పాయింట్ చెప్తా. ఇప్పుడు నాకు దేవుడు 7 రోజుల్లో కల్లా నీకు కార్యాలు చేస్తాను అంటే ముందు మాత్రం 7 మంది పక్కకి జరగాలి. ఎవరు వాళ్ళు?
పెరిజీలు, హెవీలు, ఇంకేమన్నాయమ్మా ఎబుసీలు రాశాడు కదా. ఏమండి ఎబుసీలు, హిబ్బీలు, గిర్గాయిలు, ఏమండి తర్వాత ఇంకెవరమ్మా ఏమండి మత్తయ్యులు, తర్వాత కనానీయులు, అమోరీయులు, పెరిజీలు, వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది, ఒక్కొక్కరికి ఒక అర్థం కూడా ఉంది. వీళ్ళలో ఎంతమంది ఉన్నా నువ్వు ఆ దేశానికి వెళ్ళాక సార్ బాగా వినండి ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పండి. 7 జాతులు. 7 జాతులకి నీకు ఏముండకూడదు? అమ్మ చెప్పండి అమ్మా. 7 జాతుల్లో ఏదో ఒక జాతి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అండి. ఒక జాతి ఎలాంటి వాళ్ళు అని అంటే గనుక ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఏమంటే గిర్గాయిలు అని ఉందమ్మా. గిర్గాయిలు అంటే ప్రతి దానికి పిరికి వాళ్ళట. ఎవరండి వీళ్ళు? ప్రతి దానికి. వీళ్ళు కూడా ఉన్నామంటే అయ్యిందే మన పని. అంచేత ఏం చేయాలంటే నాయన దండం పెడతాడు, ప్రతి దానికి నువ్వు అనుమాన పక్షులో మాట్లాడుతున్నావు, భయపెడుతున్నావురా అన్నట్టుగానే ముందు ఈ పిరుకోల దగ్గర నుంచి మనం పక్క జరగాలి. అంటే అలాగా 7 రకాలు. ఇంకొక మాట నేను ఎలాగా చెప్పాలి అంటే దేవునికి మహిమ కలుగునిగా హల్లెలూయా. హిబ్బీలు ఉన్నారనుకో, వీళ్ళకి ప్రతి దానికి ఏంటంటే తంత్రాలు కలిగిన వాళ్ళట. ఎవరంటే వీళ్ళు? అంటే హిబ్బీలు అనగానే ప్రతిదానికి కాలుకెత్తే తలకెత్తారు, తలకెత్తే అంటే అందుకే జుట్టు. వీళ్ళు చాలా డేంజర్ సార్. తంత్రాలు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా మాట్లాడతారు. ఏమంటే బయట మాట్లాడేదానికి నున్నగా నూనె వేసినట్టు ఉంటుంది అక్కడ. అవి మనం నమ్మేస్తాం, తర్వాత బోల్తా కొట్టించే తంత్రాలండి. ఇవన్నీ తంత్రాలే. అంటే 7 జాతులు ఇలాంటివి ఉన్నాయబ్బా. అయితే దేవుడే ఉన్నాడంటే నానా నేను అక్కడికి తీసుకెళ్ళాక వీళ్ళతో నీకు లింక్ ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటే ఈ బైబిల్లో ఉన్న మంచితనాన్ని అనుభవించాలంటే నీకు బైబిలే అవసరం. దేవునికి స్తోత్రం. ఏమా నేను చెప్పేది అర్థమవుతుంది. కొంచెం మన రోజులు మారుతున్నాయి కదా. ఏమంటే ఇప్పుడు మంచి బట్టలు వేసుకోలేని రోజుల్లో నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాం? మంచి బట్టలు వేసుకుంటున్నాం కదా. ఏమంటే ఇంతకుముందు కింద కూర్చునే వాళ్ళం, ఇప్పుడు మనం కుర్చీలకు వచ్చేసాం. అది సరదా చెప్తున్నా. ఏమంటే ఇంతకుముందు మనం చీటికి మాటికి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా అని బ్రదర్ అని అనేవాళ్ళు. ఇప్పుడు మనకి కార్లు ఇచ్చాడు. అన్ని దేవుడు అలా ఇస్తాడు సార్. కాకపోతే వీటిని అనుభవించాలి అంటే నువ్వు బయట వాళ్ళు మాట వినొద్దబ్బా. నేను చెప్తున్నా ఎంతకైనా కూడా ఏమంటే నీకు వాక్యం అవసరం. రెండవది ఇంకేమన్నానమ్మా? రెండవది ఏం చెప్పాను? ఒకటి వాక్యం, రెండవది అటు కానీ ఇటు కానీ వెళ్ళదు. మూడవదమ్మా మూడో మైండ్. ఎక్కడున్నా కూడా ఎలా ఉండాలమ్మా? మాటలు ఎలా ఉండాలమ్మా? పోనీ మనవడికి ఎలా ఉండాలి? పోనీ చూపులు ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా. నేను అంటున్నా యావరేజ్ గా యూ హావ్ టు బి ప్రొడ్యూస్ ద హోలీనెస్ అన్నట్టు పరిశుద్ధతను చూపించేవాడిగా నీ ద్వారా కావాలి. సరే ఇలాగ వస్తున్నా. సరే ఇప్పుడు బాగా వినండి. పాయింట్ నేను చెప్పాలి కాబట్టి అమ్మా ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? యోర్దాను దాటేసేయాలి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు? మంచి దేశం. ఏ దేశం అది? అయ్యో ఇందా చదివించా. ఏ దేశం? ఇరుకులో నుంచి ఇరుకులో వచ్చే ఇరుకొస్తుంది. ఇది అడ్డొచ్చింది. అలా శబ్దాలు చెప్తున్నా. ఇరుకులో నుంచి విశాలమైన మంచి దేశానికట. దేవునికి స్తోత్రం. ఆ విషయాలు నీకు ఒక్కడికే కాదు, నీ ఇంటి వాళ్ళకి కూడా. నీ ఇంటి వాళ్ళకి మాత్రమే, బంధువులు కూడా తెలుసుకోవాలి. ఈ పిల్లలండి ప్రభువుని పట్టుకున్నాక ఇరుకులో అంటే బాధల్లో, కష్టాల్లో, రకరకాల పరిస్థితుల్లో దేవుడు నీకు విశాలతనిచ్చి దేవునికి స్తోత్రం. విశాలతనిచ్చి దేవునికి స్తోత్రం. సరే ఇప్పుడు ఇందులో నుంచి నేను చెప్పాలనుకుంటున్న ఒక 4 పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, ఈ విషయం యోసేపు గారికి ఎలా తెలిసిందో మీరు కొంచెం ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది, మోషే గారిని అక్కడికి వెళ్ళనివ్వకపోవడం కూడా కొంచెం మనసులో అయ్యి బాబోయ్ అనే బాధ ఉంది. అంచేత ఇలాంటి వాటి గురించి మీరు బాధపడకూడదు. ఎందుకు అని అంటే నాకు కూడా అలాగే బాధ ఉంది. బాధ ఉంటే ప్రభు నాకు అర్థం కాలేదు, ఎంత వీరత్వం కలిగి ఎంత గొప్ప కార్యం చేసి ఇన్ని చేసిన ఆయన ఎట్టాకి వెళ్ళనివ్వకుండా నువ్వు ఆపేంటే ఆ మ్యాటర్ నీకు అర్థం కాదు. అంతే, మీకు అర్థం కాదు. కానీ రూపాంతర కొండ మీద వచ్చాడే లేదా? మత్తయి సువార్త 17కి వెళ్ళేటప్పటికి 17లో మొదటి 2-3 వచనాలు చదివితే రూపాంతర కొండ మీద అదే ఈ ప్లేస్ లోనే యేసయ్య ఇక్కడే ప్రార్థన చేస్తున్నాడు. యోర్దాను అవతల దేవుని పిల్లలకి ఇచ్చిన స్థలంలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారు అక్కడ? అందుకే ఈ జ్ఞానం మనకు అంతు పట్టదు. అంచేత మహిమ ఘనత ప్రభావం తనకే చెందును గాక. ఓకేనా?
అర్థమైందా? సరే, ఇప్పుడు మూడో పాయింట్ ఇప్పుడు చెప్తున్నా. ఒకటి యోసేపు గారికి ఎలా తెలిసింది ఇది సంగతి గుర్తుపెట్టి, నా ఎముకలు ఇక్కడ ఉంచకండిరా, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళండి రా అన్నాడబ్బా. ఎందుకన్నాడో మీరు ఆలోచన చేయండి. మోషే గారు ఎగబడి చూస్తాను మళ్ళీ మాట ఎత్తొద్దని అంటాడు దేవుడు అన్నాడు. కానీ ఈ మంచి దేవుడు ఒకరోజు ఎక్కడ చూపిస్తున్నాడు? ఎక్కడున్నాడు మోషే? వాగ్దాన దేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనకు అంత పట్టం. అందుకే నేనేమంటానంటే ఇలాంటి అన్ని చేసే దేవుడు నీ ముందుకు వచ్చినప్పుడు సాష్టాంగపడు, నమస్కారం చేయి, ప్రార్థన చేయి, స్తుతించు, ఆరాధించు, తనకు మహిమ కలుగును గాక. ఏ ఉంటాయి ఆయన మన అందరికన్నా మించిన జ్ఞానవంతుడు కదా. అదే కదా 3:20లోనమ్మా చదువుతా. 1వ యోహాను పత్రికలో చదువుతా. మన హృదయములందరికంటే ఆయన ఎవరు? అధికుడు, గొప్పవాడు, అంచేత తనకు మహిమ. సరే, ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే బాగా వినండి అమ్మా. మూడవది, యోర్దానుకు అవతల ఉన్న ఎవరున్నారు ఇక్కడ? పెరిజీలు ఉన్నారు, హివీలు ఉన్నారు, గిర్గాయిలు ఉన్నారు, ఎబీసీలు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నందువల్ల దేశం ఏమైనా మంచి దేశమా? చెప్పండి, నాకు చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఎలా చెప్పండి సార్. ఇప్పుడు ఈ పేర్లు కలిగిన వాళ్ళే లీడర్లు ఈ ఏరియాలో ఉంటారు అమ్మా. ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు గిర్గాయిలలో, వాళ్ళు ఎబీసీలలో, వాళ్ళు ఎవరు హివ్వీలలో. అంటే వాళ్ళు ఉన్నందుకు అది గొప్ప అనుకున్నా. అక్కడ దేవుడు నీ తరపున నీ కూడా ఉన్నందుకు గొప్పదయ్యింది అక్కడ ఏరియా. మీకేమైనా అర్థం అవుతుందా సార్? ఇప్పుడు అఫీస్పేట ఇలా గొప్పగా అవడానికి కారణం నేను చేశాను తాగుబోతాడు అరుతాడు, నేను చేశానని 2-3 భార్యలు పెట్టుకున్నవాడు అరుతాడు, నేను చేశానని గలాటాలు చేసి పోలీస్ స్టేషన్కి అప్పుడు ఎవడెళ్ళాడు, ఇప్పుడు ఎవడెళ్ళాడు ఇలా చెప్తాడు. కాదయ్యా, నిన్ను బట్టి చెప్పండి అమ్మా, నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి ఈ ఏరియా ఏ దేశం అయిందో తెలుసా? మంచి దేశం అయింది. ఏ దేశం అయింది? గట్టిగా చెప్పట్లేదమ్మా. ఎవరిని బట్టి ఏరియా మంచిది అవ్వాలి సార్? ఎవరిని బట్టి అవుతుంది సార్? వాగ్దానానికి అవతల ఉన్న ఎంత ఎవరి భయంకరమైన ఈ మనుషుల వల్ల ఇది గొప్పదయ్యిందా? ఏది హివ్వీల వల్ల మంచిదయ్యిందా? అందుకని అయ్యిందా? అందు గురించి ఇప్పుడు వాళ్ళు అక్కడ పక్కకి కట్టేసి ఈ ప్లేస్ ఇచ్చాడు ఈయన. మీరు అలాగే అనుకోకండి. నేను కూడా ముందు అనుకున్నాను, బాబో దానికి ఏం పేర్లు ఉన్నాయంటే మీకు నేను చెప్తాను. మంచి దేశం అని ఎన్నిసార్లు ఉంది నేను రెఫరెన్స్ చెప్తాను, రాసుకుంటారు అండి. మంచి దేశం నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 27వ వచనం, నిర్గమాకాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ కూడా మీరు కనుక చదివితే ఏమండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ 3 దినములలో అంత దూరమునకు పోయి ఆరాధించడానికి ఈ దేశాన్ని మీకు ఇవ్వాలి అనే ఉద్దేశం ఆయనకుందట. ఎన్ని రోజుల్లోకి ఇవ్వాలని? 3 రోజుల్లోకి. ఎందుకంటే అది మంచి దేశంగా ఆయన ఉంచాడు. నేను ఎంచలే సార్, నేను ఎంచలేదు. అది నాకు మంచి దేశం ఎలాగవుతుందయ్యా? నేను కాలేసినందుకు కాదు. అక్కడ దాని మీద ఎవరు పూచికత్తు అయ్యాడు, ఎవరు రెస్పాన్స్ అయ్యాడు. అందుకోసం నేను చెప్తున్నాను, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఆ మంచి దేశానికి ఎందుకు వెళ్తున్నావు అని నిన్ను ఎవరైనా అడిగారు అనుకో, ఇశ్రాయేలీల్ని దేవుడు ఏమన్నాడో తెలుసా అమ్మా? ఏమన్నాడో తెలుసా? ఫరోకి వెళ్ళి చెప్పండి, మీరు 3 రోజులంత దూరం పోవాలి. ఎన్ని రోజులంత దూరం పోవాలి? అదే ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్ అన్నీ అయ్యా. అలాగే మంచి దేశం కూడా వచ్చింది అందులో. కాకపోతే 3 రోజులంత దూరం వెళ్ళి అక్కడ మేము మా దేవునికి బలి అప్పగించుకుంటా, ప్రార్థనలు చేసుకుంటా, ఆరాధన చేసుకుంటా. నువ్వు చేయాల్సిందల్లా అక్కడ 3 రోజులు నిర్వహణ చేయాల్సింది ఇదే మొదటి పని. దేవునికి స్తోత్రం. సరేనా? ఒక పాయింట్. సరే, ఇప్పుడు ఆ దేశం మంచి దేశం అనడానికి మళ్ళీ వచనాలకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 25వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 22వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం సార్ అక్కడ 25వ వచనం, మళ్ళీ నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఏ దేశం అమ్మా ఇది? మంచి దేశం. ఎన్ని వచ్చినాయి రిఫరెన్స్లు? ఎన్ని వచ్చినాయి? దగ్గరగా 8 వచ్చినాయి సార్. మీరు రిఫరెన్స్లు పట్టుకోండి అంతే. మీరు చదువు చూడండి. నేను ఎప్పుడు అంటానమ్మా, దేవుడు నీకు మంచి దేశాన్ని ఇస్తున్నాడు అనగానే ఇలా చూడండి, బాగా చూడండి అమ్మా. అక్కడ హివ్వీలు ఉన్నందుకు మంచి దేశం అవ్వలే. అర్థమైందమ్మా? అక్కడ పెరిసీలు ఉన్నందుకు మంచి దేశం అవ్వలే. వాళ్ళందరూ ఉంటే ఉన్నారు, కానీ వాళ్ళందరూ వెళ్ళిన బయటికి గెంటేసి దేవుడు దానినే మార్చేశాడు. అర్థమైందా? దానినే ఎలా మార్చేశాడు? నిజంగా చెప్తున్నా, ఇది ఏరియా ఏందయ్యా అనుకుంటాం. అమ్మా మన చర్చ్ ముందు ఏమండి
చచ్చిపోయిన కుక్కలు కూడా పడేసేవారు సార్ చర్చి ముందు. నేను లీడర్ గారి దగ్గరికి వెళ్తే అంటే ఎక్కడేమంటావు అనేవాడు. ఆడు ఎలాగనేవాడో తెలుసా, ఎక్కడేమంటావు అనేవాడు. నేను అనుకునేవాడిని లోపల నీ ఇంట్లో వేసుకోవాలి అని అనేవాడు, నీ మంచం మీద వేయాలరా అని. అంత కోపం వచ్చేది నాకు. కానీ ఆడేమనేవాడు, ఎక్కడేయాలి అంటే అంటే చర్చి దగ్గరే వేస్తారు పెంట చెత్త అన్నాడు. కానీ ఇప్పుడు చూడండి, ఏ వీధికి లేని సుఖం అక్కడ ఎందుకు ఇచ్చాడు. అక్కడ నేను చెప్తున్నా ఒక మాట అనండి అంతే. మిమ్మల్ని బట్టి దేవుడు ఆ ఏరియాని వేరుగా చేస్తాడే తప్ప మీరు లేకుండా అది సుఖంగా మాలు తేలిన ఉద్దేశం ఏం కాదని. వింటున్నారా? నువ్వు లేకపోతే మళ్ళీ దాని అలా సీలేసి పెట్టుకుంటాడు అంతే. ఏది పని రాకుండా చేస్తాడు అంతే. నువ్వు వచ్చావని చెప్పి ఏమండి మీకు ఇప్పుడు పాయింట్ మళ్ళీ చెప్తా. ఈ దేశం కోసం ఇంకో పేరు పెట్టాడు దేవుడు, విశాలమైన. ఆ పేరు కూడా మర్చిపోకూడదు, అర్థమైందా? ఏ దేశం అని అంటే నువ్వు ఈ ఏరియాకి వచ్చాక రెక్కలు చక్కగా చెప్పుకోవచ్చు. ఏమంటే ఇక్కడికి వచ్చాక నీకు అన్ని శుభకరంగా జరగచ్చు. ఇక్కడికి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీకు అన్ని మేలే జరుగునుగా. రూతమ్మ గారి గురించి ఏమంటారండి, మంచి పని చేసావమ్మా, నువ్వు ఆయన రెక్కలకి దగ్గరికి వచ్చావు, నీకు దేవుడు అన్ని మేలే తగిన ప్రతిఫలం నీకు ఇచ్చిన దాకా అన్నాడు. నేను అంటున్నా, ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో వీళ్ళందరినీ గెంటేసి నీ కోసం ఏమేమి తాళాలు తీయాలో చేస్తాడు, ఏమేమి చెయ్యాలో చేస్తాడు. ఆ ఏరియా మట్టి అనుకుంటున్నా కానీ మాణిక్యంగా మారుస్తాడు. అదే ఏరియాలో నువ్వు ఎంతవరకు ఉంటే వర్షాలు రాలే, నువ్వు వచ్చాక పై నుండి అది ఆకాశ వర్ష జలమున త్రాగును. ఎప్పటి నుంచి అమ్మా, ఎప్పటి నుంచి అది వర్షం తాగుతుందట? ఇంతకుముందు సంగతి నాకు తెలియదు అబ్బా. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే నువ్వు అక్కడికి వచ్చావు కాబట్టి నీ కోసం అక్కడ ఆకాశం నుండి ఆయన ఆ ప్రాంతాలకి ఏం చేస్తాడట, అది కేవలం ఏదట, ఏ వర్షం వస్తుందట, పై నుండి వర్షం. పై నుండి దేవుడు అన్నాడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ చోటును నువ్వు ఉన్నావు కనుక నీ మీద ఆయన కన్ను దృష్టి ఉంటుందా ఉండదా? చెప్పండి సార్, గట్టిగా చెప్పరా చెప్పరా. ఏమా మీరు వచ్చారని అక్కడ దానిమ్మకాయలు కాస్తున్నాయట, నువ్వు వచ్చావని అక్కడ యాపిల్స్ కాస్తున్నాయట, నువ్వు వచ్చావని అక్కడ ఏమంటే గ్రేప్స్ ద్రాక్ష కాయలు కాస్తున్నాయట, నువ్వు వచ్చావని ఒలివ చెట్లు కాస్తున్నాయట. నువ్వు వచ్చావనే ఎందుకు అంటే దేవుడు తింగరుడు కాదు. నువ్వు మంచి రోజులు అనుభవించాలి, సుఖంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ఆ ప్లేస్ కి తీసుకొచ్చి పై నుంచి వర్షం కురిపిస్తున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, మీరు బైబిల్లో బాగా చదివితే గనక మీరు అక్కడ ఉన్నారు కనుక ఆ దేశంలో నేను మిమ్మలను నాకు మహిమకరంగా చేసుకుంటాను అన్నారు. ఏ ఏరియాలో ఉంటే దేవుడు తీసుకెళ్లి పెట్టిన ఏరియాలో నువ్వు ఉండు, అక్కడ నువ్వు వర్ధిల్లుతా. అక్కడ చూడండి ఆ దేశానికి ఇంకో పేరు పెట్టాడబ్బా, అది పాలు తేనెలు ప్రవహి. ఎప్పటి నుంచి అండి? ఏది హిబీలు ఉన్నప్పుడా, పెరిజీలు ఉన్నప్పుడా, ఎబిసీలు ఉన్నప్పుడా? అబ్బా కాదయ్యా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను మంచి చోటుకి తీసుకొచ్చినందుకు ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. చూడండి ఒక రెఫరెన్స్ నేను చెప్తాను, ఇది కూడా మనకు అవసరం. నిర్గమాకాండం 13:5 అమ్మ, నిర్గమాకాండం అక్కడ మళ్ళీ 3వ అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండం 33:1 ఏమండి, లేవీకాండం 20:24 వచనం, మళ్ళీ నిర్గమాకాండం 13:27 ద్వితీయోపదేశకాండం 25:9 15 అలాగే ద్వితీయోపదేశకాండం 11:9 ఇర్మియా గ్రంథం 11:4 మళ్ళీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము ఏమండి 22వ వచనం, యెహెజ్కేలు గ్రంథం ఏమండి 20వ అధ్యాయం 6వ వచనం. ఏమండి ఇన్ని వచనాలు నేను చెప్తున్నాను. ఇవన్నీ ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏ దేశానికి తీసుకెళ్తాడు అంటే అది నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయని నేను అనను, కానీ అంత విలువైన జాగాగా దానిని ఆయన చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ
నీకే పాలు తేనెలు ప్రవహించే దేశముగా, విలువైన దేశముగా, ఏమంటే నువ్వున్న ప్లేస్ ని మార్చిన దేవునికి స్తోత్రం. 3 రోజుల్లో నీ కార్యాలు జరుగును గాక. 3 రోజుల్లో నువ్వు దేవుని ఆరాధింతువు గాక. 3 రోజుల్లో దేవుని కార్యాలు నువ్వు కల్లారా చూడబోతున్నావు. ఏమంటే నువ్వు వెళ్ళిన ప్లేస్ లో అడ్డొచ్చిన వాటిని అన్నింటినీ తొలగించింది గాక, యోర్దాను దాటించింది గాక. అక్కడ నువ్వు ఎలాగుండాలంటే విశాలమైన దేశంలో ఉండాలి, మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము అని అనగా, అమ్మ నువ్వు వచ్చాక దానికి ఏమంటారు, అది దేవుడు వచ్చాక ఏదో వీడికి నరమంత్ర సీన్ వచ్చినట్టుగా ఈ మధ్యలో గొప్పలు అయిపోయారండి. ఈ మధ్యలో ఎవరైపోయారట? ఎవరు వచ్చినందుకు ఎవరు పెట్టారు మనల్ని? మీకు అర్థమవుతుందా? ఏకులాటోళ్ళ మేకులు అవుతురుగా. నిజంగా నేను చెప్తున్నా, నేనైతే చెప్తున్నా, ఏదో చచ్చిపోతారంటే నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అక్కడికి వెళ్ళాక దీర్ఘాయుష్ని ఇచ్చింది. ఆ ప్లేస్కి వెళ్తే ఏమొస్తుంది? మీకు ఆ రెఫరెన్స్ చెప్పనా? 11వ అధ్యాయం అమ్మ, 11వ అధ్యాయం 8-9 వచనాలమ్మా. ద్వితీయోపదేశ కాండంలో మనం ఇంచుమించుగా చదువుతాం. అక్కడ ఇనుపరాళ్ళు ఉంటాయి, అక్కడ ఏమేమి ఉంటాయి అక్కడ ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశ కాండంలో మనం ఆ చిన్న మాట చదువుకున్నాక నేను 3 పాయింట్లు చెప్పి ముగిస్తానబ్బా. యెహోవా మంచి దేశంలో మంచి దేశంలోనికి నేను ప్రవేశపెట్టేసి నీటి వాగులను, ఏదమ్మా నీటి వాగులు, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను, ఆ పారు ఓటలు, అగాధ జలములను గల దేశము, అగాధ జలములను కలిగిన దేశము, గోధుమలు ఎవలు ఇవన్నీ ఆరోగ్యంగా బాబు, ఇవన్నీ ఆరోగ్యమే. ఇక్కడ ఎవడు తిన్నా సరే. ఎవలంటే ఏంటమ్మా? ఎవలంటే మీకు తెలుసా? ఓట్సా అబ్బాయిలేవాళ్ళండి, ఆవాలంటారా ఏమన్నా? అబ్బాయి అమ్మా ఏమంటారమ్మా చెప్పండి, మీకన్నా తెలుసా? పోనీ ఏమో మా మేడం గారు అడుగుతుండ్రు, వాళ్ళని చెప్పమ్మా. అయ్యో బార్లీ అంటే బార్లీ అది యాక్చువల్లీ వీటి నుంచి తయారు చేస్తారు. స్వీడన్ ప్రాంతీయులు ఎక్కువగా తింటారు. కాకపోతే నేను చెప్తున్నా మీకు, ఆల్రెడీ ఇప్పుడు ఓట్స్ అంటారు చూడండి, కొనుక్కు తినండి. అప్పుడే ఇప్పుడు వారానికి ఒకసారి తినండి. ఇందులో ఏదో సీక్రెట్ రాశాడు, మంచి గోధుమలు ఉన్నాయి ఇలాగ రాశాడు. ఇవి మనం తినడానికి దేవుడు మనకి ఇచ్చినవి. తింటారా? అయ్యి అమ్మే సద్దన్నం తింటాం అంతేనా? లేదమ్మా, ఇలాంటి అప్పుడప్పుడు తినండి అమ్మా. 4-5 ఫ్రూట్స్ అందులో ఏమండి మా అమ్మగారు నాకు పెడతారండి. ఓట్స్ వేసి ఇంత గిన్నె నిండా ఏమంటే కాస్తంత అదే పాలు వేసి అవి నానబెడతారు, రకరకాల గింజలు వేస్తారు, దానం గింజలు వేస్తారు. ఉదయమే యూత్గా చూడగానే గిన్నెకే ఫోటో తీయాలనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్. నేను అంటున్నా అమ్మా, గోధుమలు ఉంటాయట, ఎవలు ఉంటాయట, ఇంకేముంటాయమ్మా అక్కడ? ద్రాక్ష చెట్లు ఉంటాయట, అంజూరు చెట్లు ఉంటాయట. ఈ చెట్లన్నీ కూడా ఏ తెగులు రాకుండా చేసేయి. అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు కనీసం తింటారా, లేకపోతే జబ్బు వచ్చినప్పుడు తింటారా? ఎప్పుడు తింటారు మీరు? జబ్బు రాకముందే తినాలి. నేను ఎప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక ఖర్జూరం తినాలి. ఏం తినాలి? రోజు తినాలి, రోజు. అయ్యో డాక్టర్ గారు అదే స్వీట్ తినదు, ఆయనకు కూడా చెప్పండి, మీరు కూడా ఒకటి తినండి అని చెప్పండి. తినండి, మీకు తెలియదు అంత స్పెషల్ ఉంటుంది అబ్బా. ఖర్జూరం, అంజూరు దేనికమ్మా? క్యాన్సర్ కి ఏం పెట్టారు? ఎస్డియా గారికి రోగం వచ్చినప్పుడు అంజూరు పడలు తెచ్చి అంటే నిజంగా చెప్తున్నాను, దేవుడు నువ్వు వెళ్ళిన చోట ఇలాంటి ఖరీదైన వాటిని అక్కడ ఉంచును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, దేవునికి స్తోత్రం. మీరున్న జాగా అప్పుడేమో బెరీసీలు ఇవ్వీలు ఇలా తొట్టిగా అంతా ఉన్నప్పుడేమో దానికి విలువ లేదు. నా ప్రభు వచ్చి అక్కడికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అది మట్టిలో మాణిక్యులకు డిమాండ్ పెరిగిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం. డిమాండ్ రావడానికి ఎవరి కారకులు? దేవునికి స్తోత్రం. ఆయనే దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి కార్యాలు ఇలాగా గంభీరంగా గొప్పగా చేసినందుకు ఆయనకి మహిమ. అయితే ఏ దేశం ఇస్తాడమ్మా నీకు? పాలు తేనెల ప్రవహించే మంచి దేశం, విశాలమైన దేశం. ఎందుకు ఇస్తాడంటారు? ఆయన వచ్చాక అక్కడి నుంచి వర్షాలు, ఆయన వచ్చాక ఈ చెట్లని కాయడం. అంటే ఇప్పుడు నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట అది ఇనుము కాదు, ఐరన్ లెక్క కాదు, ఎలా కాదు చెప్పండి. మీరు కాలు పెట్టిన ప్రతి చోట అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకే
మహిమ, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. ఒక మాట నా చివరిగా కంక్లూషన్ ఏంటంటే, నువ్వు ఉన్నావు ఆ ఏరియాలో ఉన్నావు అంటే 3 రోజుల తర్వాత దేవుడు చేసిన కార్యాలకి నువ్వు అంటూ చేయాల్సింది ఏంటంటే ఆయనకి స్తుతి, స్తోత్రం, ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజైనా మన ఇళ్ళల్లో మనం ఈ వాక్యాలు వింటున్న మీరు ఎవరన్నా ప్రార్థన చేయకుండా నిద్రపోవడం ఉంటుందా? ఉండదు. బైబిల్ చదవకుండా అలా జీవించే బతుకు ఉంటుందా? ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను అబ్బా, బైబిల్ పట్టుకొని యథార్థంగా బ్రతికే వాడికి ఆయన అనుకుంటే ఎంత మందిరైనా ఆయన కాపలా పెడతాడు. నేను చెప్తున్నా, నిన్ను ముట్టుబడి ఎవరు కనబడతారు? ఇది నిజం. కానీ ఒక్క మాట, మీరు ఎప్పుడైతే ఇలాగ మంచి స్థాయిని దేవుడు నీకు ప్రాప్తింపజేశాడో నీ నుంచి దేవుడు కోరుకునేదల్లా ఒక్కటే, ఫస్ట్ ఆయనకి ఆరాధన చేయాలి. ఏం చేయాలమ్మా? చెప్పండమ్మా. మీకు పాట తెలుసా? స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభువుకే చెల్లింతుము, తరతరములలో యుగ యుగములలో. పాట తెలుసా మీ పాట? ప్రతి ఉదయమున స్తుతులు, హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మంచి అన్నారు. దేవుడు ఎప్పుడు మన పక్షాలు పెద్ద కార్యాలు చేస్తాడు. అమ్మ, ఇప్పుడు నువ్వు వచ్చినందుకన్నా ఈ ప్లేస్ మీద ఇప్పుడు ఆయనకి ఏముంటది? ఇప్పుడు ఇది ఏమండి ఇత్తడిగా ఉండేదాన్ని తెలిసేసాడు. ఇది ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదకరంగా చేసేసాడు. ఇక్కడ అన్ని పండేస్తున్నాయి, అన్ని వీళ్ళకి అన్ని లాభాలు. ఏందండి బాబు, మేము కూడా ఏరియాలో ఒకప్పుడు ఉండేవాళ్ళం అన్నవాడికి అవడైనానే. అవునురా, మీరు ఉన్నప్పుడు అప్పుడు పావలా రేటు. ఏ రేటు? ఆలోచన చేయండి అయ్యా. మీరు వచ్చారని దేవుడు ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బట్టి దేవుడు అది ఎలాంటి దేశం? మంచి దేశముగా చెయ్యును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనబ్బా, మీరు ఒకటి ఆలోచన చేయండి. ఓ పక్కన నిన్ను బట్టి ఒక పక్కన ఆశీర్వాదాలు ఇంకో రకంగా వచ్చినా, ఇంకో పక్కన అసలు నువ్వే ఆశీర్వాదకరంగా మారిపోవడానికి దేవుడు ఇచ్చిన మంచి ఆలోచన ఏంటంటే, దేవునికి నీ ద్వారా రోజు స్తుతి చెల్లాలి, మహిమ చెల్లాలి, ఘనత చెల్లాలి. ఇంకో మాట చెప్తారు, ఇది ఒక్కసారి చదవండి అమ్మా. ఇది ఎలాగుంటదంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అమ్మ 8వ వచనం ఒకసారి చదువుతారా? అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి. ఏ గృహంలో నుంచి? దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించెను. ఎలాగా? ఎలా రాశాడు అక్కడ? ఏమండి, బికాస్ అక్కడ 6వ వచనమా లేదా 2వ వచనంలో చదివితే మీరు ఇలాగా ఎంత ప్రత్యేకత పొందడానికి ఇది మీ వల్ల కలగలేదు, ఇది బై ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను బట్టి జరిగింది అన్నాడు. దేని బట్టి జరిగిందంటే దేని బట్టి జరిగింది? యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు ఏం చేసేవాడమ్మా? మిమ్మల్ని ప్రేమించేవాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత రప్పించి చూడండి, దేని ద్వారా మీరు బయటకు వచ్చారు చెప్పండి? ఆయన ప్రేమ. ఇక ఆయన ప్రేమ మీ మీదకి వచ్చాక నువ్వు పేదదాన్ని ఎందుకు అవుతావు? నువ్వు బలహీనరాలు ఎందుకు అవుతావు? నువ్వు రోగిష్టిదాన్ని ఎందుకు అవుతావు? చెప్పండి అమ్మా, ఎందుకు అవుతానమ్మా? ఆయన ప్రేమ వల్ల. ఏం సార్, నేను ఎప్పుడు దేవుడిని అడుగుతాను, ప్రభువా ఇప్పుడు నిజమే మేము ఇల్లు కట్టుకున్నాం అనుకో, నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా అవతల వాళ్ళు 10 ముద్దలు తింటే మనం కనీసం ముద్దు కూడా తినలేదే. అది సరదా చెప్తున్నాను. ప్రభు ఏం చేశాడో తెలుసా? దుష్టుడు ఏదో రంకెలేద్దాం అనుకున్నా, దేవుడు నన్ను ఏం చేశాడంటే, ఎవరే నువ్వు ఉండాలిరా. నిజంగానండి, మంచి ఇల్లు ఇచ్చాడు, అందులో కొద్దికాలమన్నా ఉండాలి కదా. ఉండడానికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు? నీ మంచి భాగ్యం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఇది నా వల్ల నేను కూడగట్టుకుని ఉండిపోదామంటే నా వల్ల అయ్యింది కాదు. కేవలం దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. నేను ఆ విషయంలో దేవుడికి సంతోషంగా వందనాలు చెప్తాను. ఎందుకంటే బాబు, కాలాలు ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి? 31:15 చదువుతాం కదా కీర్తనలో, అన్ని తన చేతుల్లో ఉంటాయి. ఈ రోజు నువ్వు అనుభవించాలంటే అది ఆశీర్వాదం అని నువ్వు అనుకోవాలా వద్దా? ద్వితీయోపదేశం అదే ఆ ప్రసంగి 5:19వ వచనంలో మనం చదువుతాం కదా.
నేనేమంటున్నానంటే సార్ ఇక ఎవరన్నా ఏమని అనుకోని దేవుడు మాత్రం నీకు ఇది ఎలా చేస్తాడంటే తన ప్రేమ వలన. అమ్మా 3 రోజుల్లో మీ కార్యాలు మారడానికి కారణం ఏంటంటే 3 రోజుల్లో మీ కార్యాలు మారడానికి ఏంటి కారణం అంటే ఆయన ప్రేమ. అది గుర్తుపట్టండి సార్. ఆయన ప్రేమ వల్ల నువ్వు పేదదానిగానో దీనుడుగా దిక్కులేనిలాగా ఏమీ లేనిలాగా ఏది కష్టాల్లో కూడా నాకు ఎవరు సాయం చేయలేరు అనేటట్టు కాకుండా నేను దిగొచ్చాను నీకోసం, నేను దిగొచ్చాను. తనే దిగొచ్చిన తర్వాత రంగంలో ఆయన ఎంటర్ అయిన తర్వాత మిగిలినవన్నీ సైలెంట్ అవును గాక, మిగిలినవన్నీ అణిచి వేయబడును గాక. ప్రభు గొప్ప కార్యమే. అమ్మా ఎన్ని రోజులమ్మా చెప్పండి, మళ్ళీ చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. ఎన్ని రోజుల్లో మీ కార్యాలు అవ్వాలి? 3 రోజుల్లో కార్యాలు చేసేవాడు ఎవరు? ఎందుకు వస్తున్నాడు ఈయన? ఆయన రాకపోతే మన పనులు ఆగిపోతాయి సార్. ఎందుకంటే బయట అక్కడ 7 మంది పెద్దోళ్ళు ఉన్నారు, రకరకాలు భయంకరమైన వాళ్ళు ఉన్నారు. ఇది కాక అస్సలు మేటేసుకొని అడ్డుపడుతుంది ఏది? యోర్దాను. అటు యోర్దాన్ని పటాపంచలు చేయడం, అలాగే 7 జాతులను గెట్టేయడం, అక్కడ నిన్ను నాటి ఏమంటే బానిసత్వంలోంచి తీసుకొచ్చి సుఖంగా విశాలంగా. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవడం కుదరదు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకోవడం కుదరదు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నువ్వు బానిసవు. ఇప్పుడు ఎలాగంటే రాజుగారి కొడుకులాగా బతకాలట. దేవునికి స్తోత్రం. మంచి బట్టలు వేసుకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందా అమ్మా? నేనంటే ఇంకా మంచిగా వేసుకోవాలంటాను. మన కోసమే మంచి బట్టలు తయారవుతున్నాయి, మన కోసమే మంచివన్నీ కూడా. ఎప్పుడు నేనంటే మీరు ఎప్పుడైనా నెల ఉండిపోయి తినేయాలి ఇలాంటి అనుకోకుండా కొంచెం తాజాగా. ఎందుకంటే ఈయన ఏ రోజుకి ఆ రోజు నీకు యాపిల్స్ ఇచ్చును గాక, ఏ రోజుకి ఆ రోజు నీకు ద్రాక్ష ఇచ్చును గాక, ఏ రోజుకి ఆ రోజు నీకు ఒలివ నూనె ఇచ్చును గాక, ఏ రోజుకి ఆ రోజు పరలోకం నుంచి అయిన వర్షం తన మంచి ధననిది. 28-12 వచనంలో చదివితే గనుక ఏళ్ళ కోసమే ఆకాశపు మంచి ధననిది. విజయదశకంలో చదువుతాం కదమ్మా. నీ కోసం తెలిసాడు, ఇంతకు ముందు వాళ్ళ కోసం తెలిసాడా? ఇంతకుముందు 7 జాతులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాడా? ఇప్పుడు ఎవరికి ఎత్తున్నాడు? ఎవరికి? మనకంటారు నాకే ఎత్తున్నాడు. ఏమి ఎత్తున్నాడు? మంచి దేశం అంటే ఏ దేశం? ఏమేమి ఉన్నాయి నాకు అక్కడ? గోధుమలు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి, ద్రాక్ష ఉంది, ఒలివ నూనె ఉంది, అంజూరపుకాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు ఉన్నాయి, మంచి నదులు ఉన్నాయి, ఓటలు ఉన్నాయి. అయ్యి బాబా పైనుంచి ఎప్పుడు కూడా చల్లటి ఎరుపు మంచి అబ్బా. దేవునికి స్తోత్రం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇవన్నీ దేన్ని బట్టి జరుగుతున్నాయి? తన ప్రేమ. అమ్మా మీరు ఆ ప్రేమని ఆలోచించేయండి. ఇదే ప్రేమ మీ అమ్మగారికి ఉందనుకో, పెద్దగా ఉన్న మీ అమ్మగారికి ఉందనుకో, మీ అమ్మ ఏమనుకుంటుందండి? ఎంతైనా నా కూతురు బాగా ఉండాలి, అంతేనా? ఎంతైనా నా కొడుకు ఎలా ఉండాలి? బాగా ఉండాలి. నేనంటే మీ అమ్మ మీ బాబులు కనుక గొప్పడినా అంచేత ఈ చేతిలో పడ్డం కనుక నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం ఆశీర్వాదకరముగా ఉంటుంది కాక. నువ్వు వచ్చాకే వర్షాలు, నువ్వు వచ్చాకే పంటలు, నువ్వు వచ్చాకే పచ్చదనం, నువ్వు వచ్చాకే పరలోకం నుండి తన మంచి ధననిది నీకోసం తెరుచును గాక. అందుకు ఆయన ఎవరో తెలుసా? నాన్న నేను దిగొచ్చింది అందుకు రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. సరే ఒక వచనం చెప్తా, ఇంకొక పాయింట్ చెప్పాలి కదా. లేవికాండం అమ్మా 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారమ్మా. లేవికాండం 9వ అధ్యాయం 5వ వచనం. దేవునికి స్తోత్రం. అమ్మ చదవండి. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము ఎదుటకు తీసుకొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవగా. అమ్మమ్మ నేను లేవి అన్నాను. ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వచనం. నేను మిస్టేక్ అయ్యింది, అది చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 5వ వచనం ఏమని అంటున్నాడు? దేవునికి వారి దేశమునకు వచ్చి వారి దేశానికి మీరు వచ్చాక స్వాధీనపరచుకుని నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఏమంటాడు ఇప్పుడు? మీ నీతి వల్ల కాదు అక్కడ స్వతంత్రం వచ్చింది, మీ నీతి వల్ల, మీ యథార్థత వల్ల కాదటమ్మా. దేని వల్ల వచ్చినట్టు? మరి అది ఎవరి వల్ల వచ్చినట్టు? ఏదో నువ్వేదో చేసేవని కాదు, తానంతా చేసిన దాని వల్ల నువ్వు బతుకుతున్నావు ఇక్కడ. దేవునికి స్తోత్రం. చెప్పండి అబ్బా, నేను చాలా యథార్థంగా ఉన్నాను, చాలా నీతిమంతులుగా ఉన్నాను, చాలా ఇలాగదు అలాగదు అంతలాగా ఉన్నానంటే అవన్నీ దేవుని ఎదుట పనికి రావబ్బా. మీకు అర్థమవుతుందా? కానీ ఈ లోకంలో మాత్రం నీకు మెయింటెనెన్స్ చెయ్యి. ఈ లోకంలో దేవుని తరఫున యథార్థతను మెయింటెనెన్స్ చెయ్యబ్బా. అమ్మ వింటున్నారా? ఇందాకేమో మనం ఇలా గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏంటి? తన ప్రేమ. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీ నీతి కాదు, మరి ఎవరు? నీ యథార్థత కాదు, మరి ఎవరు?
ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోగలిగితే సార్ ఈ రోజు కూడా నువ్వు ఇలా ఉన్నావు అని అంటే అది కేవలం దేవుని చలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ఇప్పుడు నువ్వు చేయాల్సింది అల్లా ఏంటంటే ఒక పాయింట్ నేను చెప్తాను, ఇది కూడా చూడండి అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఇది కూడా ఎందుకు కావాలంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో అమ్మ ముందు 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలు వచ్చేస్తాయి. జలములు గల దేశం. 10వ వచనం కూడా చదవండి అందులోనే. నీవు తిని తృప్తి పొంది. అమ్మ ఏం చేయాలమ్మా? మీరు ఆ దేశానికి వచ్చారు కదా అమ్మ. ఎవరున్నందుకు ఆ దేశానికి వచ్చారు? యోర్దాను ఎవరు గెంటేశాడు? అకస్మాత్తుగా వాటిల్లో ప్రతి వాటిని దూరపరిచి పిరికితనాన్ని గెంటేసి ఏమంటే భయపడే పరిస్థితులు దూరపరిచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎలాగరా అంటే నేను కూడా చెప్తాను, ఎలాగో నాకు తెలియదు కానీ ఆయన వల్ల నేను ఏమై ఉన్నానో అయి ఉన్నాను అంతే. ఎవరి వల్ల అయి ఉన్నాను చెప్పండి అమ్మా. ఏం సార్ మీరు ఎలాగున్నారంటే ఇప్పుడు ఏమన్నా నేను ఎలాగున్నా నాకు తెలియదు కానీ నేను ఏదైనా అయ్యి ఉంటే ఎవరి వల్ల అయి ఉన్నా చెప్పండి అమ్మా. ఏమన్నా మీరు చెప్పరా? ఎవరి వల్ల అయి ఉన్నారు? నేను ఏమయ్యినా అయి ఉంటే కనుక అది నీ దయ వల్లనే అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు చలిస్తున్నాను, ఈ రోజు కదులుతున్నాను, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఒకటే కదా సార్, 3 రోజుల్లో నా పని అవ్వాలి. ఎన్ని రోజులు అవ్వాలి? ఈ రోజు వాక్యం ఏంటంటే వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి దమ్మున్న దేవుడు. మన దేవుడు ఎవరన్నా ఆయన గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమంటాడంటే 10వ వచనంలో ఏమన్నాడమ్మా? మీకు నేను ఇవన్నీ ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత మీరు తినొచ్చు, సుఖంగా ఉండొచ్చు, లేదా అనుభవించవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి మరి? మీరు నన్ను దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఏం చేయాలమ్మా? దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన ఉన్నతమైన కార్యాలకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక, ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఆమేన్ అనేవాళ్ళు కావాలబ్బా. ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన నీ పట్ల కార్యాలు ఆశ్చర్యంగా ఉండును గాక. ఆమేన్ అన్నారు. ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం, నిరంతరం ఆయన కృప ఉండును గాక. నేను బట్టి, నీ పిల్లల బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నిరంతరము ఆయనకి స్తుతి స్తోత్రం ఘనత మహిమ కలగాలమ్మా. దేవునికి స్తోత్రం. సరే, ఈ మంచి దేశానికి తీసుకొచ్చిన దేవునికి యోర్దాను అవలేలుగా పక్కకు గెట్టేసేసి నిన్ను మాత్రం దాటింపజేసి, నిజంగా నేను అంటాను యాజకులతో యెహోషువ గారు ఏమన్నారంటే మందసం పెట్టి పట్టుకోండి అయ్యా, పట్టుకొని నెమ్మదిగా అక్కడ దిగండి నేను చెప్తున్నాను అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు. ఎందుకంటే అది ఉరకలేసుకొని వస్తుంది. పోయినది ఎండిపోయినప్పుడు లేదా కొంచెం నీళ్ళు తగ్గినప్పుడు అప్పుడు అంటలే అది ఉరకలేసుకొని బ్రహ్మాండంగా ప్రళయంలాగా వచ్చేస్తుంటే మీరు ఇప్పుడు దిగాలన్నాడు. వాళ్ళు ఏమంటే దిగుతా ఉంటే యోర్దాను రాశిగా ఆగిపోయిందా? ఆగలేదా? ఏమంటే నీ కోసం అన్ని ఆపేస్తాడబ్బా. ఏమంటే పెద్దగా లేచి ఆని మిగేద్దామని అంటే ఆగవయ్యా. ఆ పిల్లోడు ఎవరు అనుకుంటున్నా? మా పిల్లోడు. ఆ కుటుంబం ఎవరి కుటుంబం? నా కుటుంబం. నువ్వేం చేస్తావు అని అనగానే సరే ప్రభు తోక ముడుచుకుని వెళ్ళిపోవాలి. ఏమంటే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే ప్రభు నీ తరపున ఉన్నాడు కనుక. నా ఒక్కటే చెప్తున్నా సార్, వీటన్నిటిని అణిచేసి ఆయన అంటాడు, నాన్న ఇంత మంచి దేశానికి తీసుకొచ్చానే, అప్పుడు నువ్వు నాకు ఏం చెల్లించాలి అంటే నా ప్రేమను మర్చిపోవద్దురా, నా ప్రేమను మర్చిపోవద్దురా. నేను చేసిన ఉపకారాలు నీ నీతిని బట్టో నీ యథార్థతను బట్టి ఇక్కడ అవ్వట్లేదమ్మా. నేనమ్మా పని పూనుకున్నా, నేనమ్మా దిగొచ్చా, నేనమ్మా చేతులకి ఇచ్చేసేయాలి, నేనమ్మా మాట ఇచ్చాను నెరవేర్చా, నేనమ్మా నేను అక్కడికి రప్పించా, నేనేమి కూడా ఉన్నా. ఇంతలాగా చెబుతున్నప్పుడు నీ వల్ల చేయగలిగితే, ఇందాకే చెప్పాను ప్రభు నీ ప్రేమను నేను మర్చిపోనాయి. నీ ప్రేమను సాగుబోతులో నుంచి నన్ను ఏం చేశారు? 38:17 వచనం యెషయా గ్రంథంలో అమ్మ దేవుడు ఇలాంటి కార్యాలు కొక్కుల్లోగా నీకు చెయ్యును గాక, అనేక రకాలుగా నీకు చెయ్యును గాక. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు వాగ్దానం చేసి ఇక్కడ ఉండిపోవడం కాదు. ప్రభు ఒకటే వాగ్దానం చేశాడు, నువ్వు దాటుతావు. ఏమన్నాడమ్మా? నువ్వేమవుతావు? యోర్దాను దాటుతావు. ఏమన్నాడమ్మా? యోర్దాను దాటుతావు. ఫిరీజీలు వాళ్ళందరినీ నేను
తొలగించడం నిజం. నువ్వు అక్కడ సుఖంగా ఉండడం నిజం. అక్కడ నువ్వు వర్ధిల్లడం నిజం. అక్కడ నా చూపు నీ మీదకి రావడం నిజం. అక్కడ నా వర్షం నీకు వస్తడం నిజం. అక్కడ ఆకాశపున మంచి ధననిధి నీ కోసం తెరవడం నిజం. అక్కడ నువ్వు సుఖంగా ఉండడానికి కావలసినవన్నీ సమృద్ధిగా నేను ఇవ్వబోతున్నాను కనుక నాన్న 3 రోజుల్లో మీ కార్యాలు అవుతాయి. 3 రోజుల్లో ఎన్ని రోజులమ్మా నా కార్యాలన్నీ ఎన్ని రోజులు? నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ తీరిపోయే, సంహార దూత నన్ను దాటిపోయే. ఆయనకు మాత్రమే చెందునుగాక మహిమ ఘనత ప్రభావం. అమ్మా నేను ఇంకా గట్టిగా ఒక మాట చెప్పాలి. అమ్మా ఇలా వినండి. మీరు అక్కడ సుఖంగా తినాలి, సుఖంగా మీరు అక్కడ ఉండాలి. ఉండి ఏం చేయాలన్నాడమ్మా? దేవునికి స్తుతి స్తోత్రాలు ప్రతిరోజు నేను చెప్తున్నాను. దయచేసి తెల్లారైనా రాత్రి అయినా పడుకునే ముందైనా నీకు నేను అంటున్నామా గంటల సేపు నేను స్తుతించమని అంటలే, కృతజ్ఞత కలిగి స్తుతించాను. ఏం చేయాలమ్మా? ఇప్పుడు 3 రోజులు మీ పల్లె ఇవ్వాలి, 3 రోజులు అంటున్నాను కదా. నేను అంటున్నా ఈ మాట ఎవరిని పట్టుకుంటున్నా కానీ వాళ్ళ ఆశ్చర్యమైన కార్యాలు చూచెదరుగాక, బలమైన కార్యాలు చూచెదరుగాక, ఒక్కొక్క మించిన కార్యాలు చూచెదరుగాక. నా పాయింట్ ఒకటే చెప్తున్నా, వీళ్ళు 7 జాతులు అక్కడ ఉన్నంత వరకు ఆ దేశం అపవిత్రంగానే ఉండాలి. మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు వచ్చాక ఇప్పుడు ఈ దేశం ఎలా ఉండాలి చెప్పండి. ఒక రెఫరెన్స్ చెప్తానమ్మా. ఇప్పుడు దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు తినండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. 3 రోజుల్లో మీకు ఎంత మైటీ వర్క్స్ చేశాడు కదా, అద్భుత కార్యాలు చేశాడు కదా, సూచక్రియలు చేశాడు కదా, మహత్కార్యాలు చేశాడు కదా. అదే నిర్గమాకాండం 34:10 ప్రకారంగా నువ్వు అనుకున్న వాళ్ళ ఎదుట, నువ్వు చూచిన వారి ఎదుట, నిన్ను గమనించే వారి ఎదుట దేవుడు బాహాటంగా కార్యాలు చేస్తూ ఉండగా అవతల వాళ్ళు చెప్పుకోవాలి వీరు దేవుడు ఎవరండి? వీళ్ళ దేవుడు సమర్థుడు. వీళ్ళ దేవుడు ఎవరమ్మా? సమర్థుడు. వీళ్ళ దేవుడు ఎవరమ్మా? ఇదో దానియేలు ఏమన్నారు తెలుసా? అదే నువ్వు నిత్యము సేవించుచున్న మీ జీవము కలిగిన దేవుడు నిన్ను కాపాడాడా అన్నాడు. అంటే మన దేవుడు ఎవరమ్మా? చచ్చినోడు కాదు. మన దేవుడు ఎవరమ్మా? సజీవుడు. మన దేవుడు సజీవుడు కనుక నోరెత్తనకుండా మూసిపడేసాడు అట్లే సింహాలనే. నేను ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇది చూడమ్మా, ఎందుకైనా మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ సంఖ్యాకాండం 34 వచనం ఒకసారి చూడండి అమ్మ. 35:34 వచనం ఏమని అంటున్నాడు అక్కడ? దేవునికి స్తోత్రం, ప్రైజ్. మీరు నివసించు దేశము అపవిత్రపరచకూడదు. ఏం చేయకూడదమ్మా? అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యన నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. ఎంత మాట అన్నాడు మా కొద్ది గట్టి పట్టుకోండి మీ వచనాన్ని. ఇశ్రాయేలీయుల దేవుడు ఏమంటే నేను దిగొచ్చాను అన్నాడు. దిగొచ్చడం కాదు, నేను నీకు అది ఇవ్వడానికి వచ్చాను అంటాడు. ఇచ్చడానికి కాదు, నేను మిమ్మల్ని దారి తీసుకెళ్లి చూపించడానికి వచ్చాను.
అది మాత్రమే కాదు, వాగ్దానం చేశారు మీ తాతలకు ఎవరికి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులుగా. అవి నెరవేర్చే దేవుడిగా నేను వచ్చాను. ఇన్ని చేయడానికి వచ్చి నిన్ను అక్కడికి తీసుకెళ్ళాక, అమ్మా ఇప్పుడు నీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారా? కానీ నాకు ఇవన్నీ ఇచ్చిన దేవుడు నాతో ఉండాలా వద్దా? ఎక్కడెక్కడ ఉండాలి మీరు కోరుకోండి. ఎక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండాలి చెప్పట్లేదు. ఉదయంలో ఉండాలమ్మా. ఇది మాత్రం అందరికీ ఇష్టం. మరి ఇట్లా ఉండాలమ్మా చెప్పండి అమ్మా. చెప్పండి, మీరు కార్లో వెళ్తున్నారు, కార్లో డిక్కీలో ఉండాలా ముందు ఉండాలా? చెప్పడమ్మా, పక్కన కూర్చోవాలా వద్దా? చెప్పట్లేదు సార్. అది చేతి పనుల్లో ఆయన ఉండాలా వద్దా? చెప్పండి అమ్మా. మీ ఉద్యోగాల్లో ఆయన ఉండాలా వద్దమ్మా? మీరు అన్ని కొంచెం ఆలోచన చేయండి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండాలో మీరు ఆలోచన. నేను ఒకటి అనుకుంటున్నాను, నా ఇల్లు అంతా అయిందేనమ్మా, పెత్తనం ఆయనకే ఉండును గాక. నేను నిజంగా చెప్తున్నాను, మీకు మీ పిల్లల్ని ఇచ్చాడు కదా, ఆ పిల్లల మీద ఆయన ఉండును గాక. సార్ మీకు యజమాని ఇచ్చాడు కదా సార్, యజమాని మీద ఎవరు ఉండాలి సార్? చెప్పండి అమ్మా. మీకు యజమానురాలు ఇచ్చారు, యజమానురాలు ఆవిడ రోజు రోగిస్తుందా ఉందనుకో, యజమాని అప్పుడు ఏమనుకుంటారు, ఎప్పుడు చూసినా ఇసురో మీద ఉంటుంది నా భార్య, ఎప్పుడు రాగుందా ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? అయ్యారు ఏం చేసుకుంటాడు? చెప్పమ్మా, ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు, ఎక్కడ తీసుకెళ్తారు చెప్పమ్మా. నీకు ఏ హాస్పిటల్నే తీసుకెళ్తాడు, కానీ ఏ లాభం? ఇప్పుడు నేను అంటున్నా, నా ప్రభువు ఇగో నీతో పాటు ఉండాలి అని వచ్చేసాడమ్మా. ఆకాశాన్ని ఇడిచొచ్చాడమ్మా, నీ కూడా ఉండాలని వచ్చాడమ్మా. మనం వచ్చిన ఆయన ఉండును గాక, మనతో ఆయన ఉండును గాక, మనలో ఆయన ఉండును గాక. నేనేమంటానంటే, నా పిల్లలు బతుకు బాగుండాలంటే నా వల్ల కాదు, అది నా ప్రభువు వల్ల అవును గాక. నా వల్ల అవ్వదబ్బా, నేను చెప్తున్నా, నా ప్రభువు వల్ల అవును గాక, అవును గాక, అవును గాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాన్న నేనున్నాను కాబట్టి ఆ దేశంలో నీ ఇంటి దగ్గర నీతో ఉన్నందుకు అది ఇప్పుడు ఎలా ఉండాలట? అపవిత్రం కాకూడదు. ఏం కాకూడదమ్మా? చెప్పండి. ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఇచ్చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళాక కూర్చొని వాట్ ఈస్ అన్క్లీన్ అనే పాయింట్ ఒకటి మీరు పెట్టుకోండి. అక్కడ అపవిత్రత అనగా ఏమిటి అనేది ఒక్కటి మీరు రాసుకోవాలి. దాని కింద 7 పాయింట్లు ఉన్నాయి. 7 పాయింట్లో ఒకటి ఏంటంటే, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఆచారాలు చేయకూడదు. ఆచారాలు తెలుసా? ఆచారాలు అంటే ఎలాగా చెప్పండి. సరిగ్గా ఒక పండుగ ఏదైనా వచ్చిందంటే అవతలకి, అదే రోజు మన పిల్లలకి చక్కగా గొడ్లేసి అదే రోజు వాళ్ళకి ఇంచుమించుగా 100% అట్లాగే చేసి ఇంచుమించుగా ఇవన్నీ పెట్టి ఇంచుమించుగా మన వాళ్ళందరినీ కలిసిరా పాప పిల్ల ఎల్లు అనగానే అది చిన్న కోడి పిల్లలాగా వెళ్తానే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి నాకు నచ్చలేదమ్మా. అలాగా మన పిల్లలు ఎప్పుడు ఎవరి పిల్లలుగా ఉండాలి? వాళ్ళ ముఖం మీద ఎవరంతా ఉండాలి? వాళ్ళ పేరు ఎవరు ఆరోగ్యం ఉండాలి? నేను అంటున్నా, నువ్వు వాగ్దాన దేశంలోకి వచ్చావు సార్. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత నువ్వు జోకులు చేయకూడదు. అక్కడ నీ పిల్లల మీద కూడా ఆయన ఉండును గాక, నీ మీద ఆయన ఉండును గాక. ఏమంటే నీకున్న వాహనాల మీద ఆయన తోడుగా ఉండును గాక, నీకున్న చేతి పనుల మీద ఆయన తోడుగా ఉండును గాక. పెద్ద పెద్ద కార్యాలు నీకు జరగాలి 3 రోజుల్లో. పెద్ద కార్యాలు ఎన్ని రోజులమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. 3 రోజుల్లోనే. నేను అంటాను, ఈ 3 రోజుల్లోనే అవ్వాలి. ఇది 3 రోజులు అన్న మాట మీరు ఒక్కటే నేను చెప్తున్నాను. 3 రోజులు అయ్యింది. ఏమండి లాజరు చచ్చిపోయాడు కదా, ఆ లెక్క ప్రకారం 3 రోజులు మనిషి చచ్చిపోయాడు అనేది ఒకటంటే, లేదు కావాలని యేసయ్య ఒక రోజు అలాగే ఉండి ఏం చేశాడట, అప్పుడు వచ్చి లాజరు బయటికి రన్నాడట. కరెక్ట్ గా నేనేమంటానంటే, ప్రతి దాని వెనకాల నా ప్రభువు వచ్చేసాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన నీతో ఉన్నాడు గనుక నీ వల్ల నీ ఇల్లు అపవిత్రంగా మారనే కూడదు. అమ్మ వినండి. మాటల్లో కానీ మీరు అంటే ఎలాగా, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనిషి లేనప్పుడు ఒకలా మాట్లాడుతూ చూడండి, అప్పుడు అది అపవిత్రమా కాదా? చెప్పండి అమ్మా. మనిషి లేడు కదా, మళ్ళీ ఆ మనిషి వచ్చి అబ్బా ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ అంటే, పాప ఆడేదో మన గురించి మంచిగా మాట్లాడుకున్నారని అనుకుంటా. ఒట్టిదే, నిజంగా నేను చెప్తున్నాను, మంచిగా కాదు. ఇప్పుడు దాకా ఏడుసావు నా మీద కదా. ఏమనబ్బా నేను అంటున్నాను, ఇగో ప్రభువు నీతో ఉండడానికి వచ్చేసాడమ్మా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? అందరంత ఎత్తులో ఉండాలని కోరాడమ్మా. అమ్మా నువ్వు మహారాజులాగా ఉండాలని కోరాడమ్మా. చెప్పండి అబ్బా, బలవంతుని చేతిలో చెప్పండి. అందంగా నగరానికి చెక్కిన ఎలా ఉండాలి? ద్రాక్షవల్లిలాగా ఎలా ఉండాలి? ఏమండి నీ అంత ఏ చిరతను లేదని చెప్పడానికి దీర్ఘాయుషమంతుడిగా ఏం చేయాలంటే, ఖర్జూరపు మువ్వు చెట్టు వల్లే మువ్వు వేసేటట్టుగా నువ్వు ఉండాలి. అమ్మ ఇప్పుడు నేను అంటున్నా, నా ఇంట్లో కిచెన్ దగ్గర వంట చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు రికార్డ్ అవుతుంది. జాగ్రత్త. ప్రేమతో అమ్మ వండి పెట్టారు,
ప్రార్థన చేసుకోండి, రుచిగా ఉండేటట్టుగా దేవుడు చెయ్యను గాక. నేను ఏమంటానంటే, మా మేడం గారికి వంట రాదని అందరూ బయట వాళ్ళు అంటారు. నేనంటానా, ఈవిడి ఒక్కొక్కసారి వంట చేస్తారు. వంట చేసినప్పుడు నా కోసం వంట చేశాక వంకాయ కూర అలాగే వేసి పెట్టారనుకో, పక్కన ఇంక ఏం పెట్టినా నాకు వద్దు, అవన్నీ పక్కన పెట్టేసి అంటాను. సరే, నేను ఒక్కడినే తినాలని నాకు ఆశ ఉంటుంది. ఆవిడ ఎక్కడైనా కొంచెం ఇవ్వదేమనుకని, అమ్మ నాకు సాయంత్రం కూడా ఇది ఇవ్వాలమ్మా అంటాను. మళ్ళీ సాయంత్రం కాదు, మిగిలితే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అంటాను. ఎందుకంటానో తెలుసా? అయ్యా, మన ఇళ్లలో వంటలు చేసినా తింటున్నా వాటి గురించి మీరు ఏం చేయండి అంటే, ఆ కిచెన్ దగ్గర కూడా ఆయన గమనిస్తున్నాడమ్మా. ఏముంది అని గిన్నె ఇసిరేస్తున్నాగా, అదిగో అదే రికార్డ్ అవుద్ది. పిల్లకాయలు మీరు ఏం చేస్తారు? గిన్నెలు ఇసిరేస్తారా? అమ్మ మీద ఇసిరేస్తా, ఫోటో తీసేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అందుకోసం నేను అంటున్నా, నా ఎంక చూడలేదు, ఈ పిల్లలే వీళ్ళు అలట్లే గిన్నెలు ఇసిరేయడు అని మా అమ్మాయి ఎంక చూస్తుంది. అది అలా చేస్తుందని కాదు, నేను అంటున్నా, ఏం బాగలే లేదమ్మా, ఎంత కష్టపడమ్మా మీకోసం, ఎంత ప్రేమతో వాళ్ళు వండుతారు. నేను అంటాను, యజమాని కూడా ఎంత కష్టపడి వస్తాడమ్మా, విసుగు. అంటే నేనేంటంటే, ఇప్పుడు నా ప్రభువు నన్ను వాగ్దాన దేశంలో తీసుకొచ్చి ఇంతమందిని దూరం చేసుకొచ్చి నన్ను అక్కడ పెడితే, నేను ఆయన ఉన్నందుకన్నా నేను ఆ జాగాన్ని ఇప్పుడు ఎలా చూడాలి? పవిత్రంగా. ఎలాగా చెప్పండి అమ్మా? అది అపవిత్రం కాకూడదట. ఆ దేశం, ఆ ఇల్లు, ఆ రూములు. నేను చెప్తున్నా, ఒక్కొక్కరు భలేలా తగులుతారు. నేను ఒకసారి ఎప్పుడో చాలా కాలం క్రితం క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళాను ఎవరో ఇంటికి. ఆ ఇంటికి వెళితే ఏమీ లేదు, ఈ పొరుగున చర్మాలు ఆరబెడతారు చూడండి, అలాగే బట్టలన్నీ పుట్టల కింద ఉన్నాయి. అవి బాబా, మొత్తం ఇల్లంతా ఇదేంటంటే 2 లైన్లు నిండా గోను సంచులు వేసినట్టుగా పాత బట్టలు ఉన్నాయి. అక్కడ నాకు కుర్చీ వేసారు. దేవుడా అనుకున్నారు. అదో ఫోటో తీసి ఉంచుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఇన్ని మురికి గుంటలు గోను సంచులాగా ఉన్నాయి. అక్కడ నేను కూర్చున్నా, ఎలా ఉంటుందో చూడగా. కానీ అదే ఇల్లు వాక్యాలు విన్నాక ఎంత మంచి లెవెల్ వచ్చేసారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకుప్పుడు కప్పు చూడగానే నేను అనుకుంటాను, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతో స్పెషల్ అనుకుంటా. అంటే ఏంటి? మార్పులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినందుకు మన పరిస్థితులు మెరుగవ్వాలి. ఇప్పుడు నేను అంటాను, 3 రోజులకి దేవుడిన కార్యాలు చేస్తారనే వాళ్ళంతా హల్లెలూయా చెప్తారా? 3 రోజులని ఆరోగ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది గాక. 3 రోజుల్లోనే శాపం పోయి క్షేమం వచ్చింది గాక. 3 రోజుల్లోనే మన దరిద్రం పోయి మంచి శాంతి సమాధానాలతో దేవుడు మనం నిలబెట్టడు గాక. 3 రోజుల్లో పోయినది తిరిగి మనకి దేవుడు ఇచ్చింది గాక. దేవునికి సాధ్యం. నా ప్రభువే ఈ విషయంలో మహిమపరచబడతానని మళ్ళీ నేను ఇదే వాక్యాన్ని చెప్తున్నాను. ఆయన వాక్యం నీతో ఉండునుగా. ఆయన చెప్పింది ఏదో చెప్పాడు, అదే నీ పట్ల నెరవేర్చబడదు. ఆయన చేసుకుంటూ పోతూ ఉండగా ఎంత ముఖ్యంగా తాను వచ్చినందుకు ఆ ఏరియానే మార్చేశాడు. జోనలంతా ఏమైపోయిందట? దీవించేశాడు. అలాంటి దీవెనలతో నన్ను ఆయన సదాకాలం నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకుంటే, అమ్మ అచ్చమ్మ గారు ప్రార్థన చేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి అమ్మా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రభా, స్తోత్రం.